వాష్రూమ్ వెళ్ళేటప్పుడు చాలా మందికి బ్లడ్ పడుతూ ఉంటుంది, బట్ అది బయటికి చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. మోషన్కి వెళ్ళి వచ్చాడు ఇంట్లో, తన రూమ్మేట్స్ ఈ సీట్ లోకి వెళ్ళి లేవగానే ప్యాంట్ లోకి వెళ్ళి అంత బ్లడ్ కారిపోతాం. సీట్ మొత్తం ఆ బ్లడ్ చూసి ఫ్రెండ్ ఎవరో చూసి నోటీస్ చేసి అరే ఏంట్రా ఇది కానీ అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. బిర్యానీతో పాటు థమ్స్ అప్ కానీ కోక్ లేకుండా అసలు తినరు డాక్టర్. థమ్స్ అప్ లేకుండా బిర్యానీ ఉండదు, బిర్యానీ లేకుండా థమ్స్ అప్ ఉండదు. ఈ కాంబినేషన్ ఎంత డేంజరస్ డాక్టర్. చాలా మందికి తింటారు, తిన్న తర్వాత కడుపులో మంటలాగా బ్లోటింగ్ అంటే ఉబ్బిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. అట్లా గ్యాస్ లాగా ఎందుకు వస్తుంది అండ్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ప్రాపర్ గైడెన్స్ లేకుండా వేసుకోవడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఫీమేల్ పేషెంట్ వచ్చింది మా దగ్గర, హౌస్ వైఫ్. సార్ నేను నెలకి ఆల్మోస్ట్ ఒక 1000-1200 వరకు నేను యాంటాసిడ్స్ ఖర్చు పెడుతున్నాను. 20 నిమిషాలు కూర్చున్నా వాళ్ళకి వాష్రూమే రాదు, 30 నిమిషాలు కూర్చుంటారు అయినా రాదు. ఇంకొందరు అయితే రోజులో 3-4 సార్లు పోయినా కూడా అది ఇంకా కంప్లీట్ గా ఫ్లష్ అవుట్ అయినట్టు అనిపించదు. కొంతమంది అయితే తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే బాత్రూమ్ అయితే పోవాల్సిందే. వాళ్ళు మా దగ్గరకు వచ్చే వైఫ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బయటకు వెళ్దామంటే స్నానం ఆడలే ఒక 2 minutes లో కంప్లీట్ చేస్తాడు సార్. మొత్తం వాష్రూమ్ అనేసరికి ఒక 1/2 hour 40 minutes అందులోనే ఉంటాడు సార్. 40 years ఎలా ఉండే హెల్తీగానే ఉన్నాడు. చూస్తే కూర్చొని నా ముందే బర్బ్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఇదే సార్ నా ప్రాబ్లం అని చెప్తున్నాడు. కాఫీ కావాలి ఇప్పుడు, టీ కావాలి ఇప్పుడు, పొద్దున్న టీ ఇవ్వలేదు అందుకే నాకు మోషన్ రాలేదు అని కూర్చుంటారు. వచ్చి సార్ నాకు పొట్ట అంతా పట్టేసినట్టుంది ఒక 3 days నుంచి నాకు మోషన్ రాలేదు. ఏంటా రీజన్ అంటే తను నాకు 3 రోజుల నుంచి కాఫీ లేదు సార్. ఇంకొక నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వాష్రూమ్ లో కొంచెం సిగరెట్ తాగుతారు, అప్పుడు కానీ వాళ్ళకి వాష్రూమ్ రాదు. అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తినేటప్పుడు నీళ్ళు తాగకండి, తిన్న తర్వాత వెంటనే నీళ్ళు తాగకండి, తిన్నది అరగదు అనే కాన్సెప్ట్ తో ఉంటారు వాళ్ళు. తినేప్పుడు నీళ్లు తాగకపోవడం అనేది కరెక్ట్ కాదు. తినేప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది స్లో అవుతా అనేది ఒక మిత్ లాగా అన్నమాట. మనము ఈ లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు టాయిలెట్ లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ప్రెషర్ అనేది పెరిగి మనకి పైల్స్ తయారవడము ఈ ఇబ్బందులను వస్తూ ఉంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. మన బాడీలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ గట్ నుండే స్టార్ట్ అవుతుంది అండ్ దాని సొల్యూషన్ కూడా గట్ లోనే ఉంటది అని అంటారు. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గట్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ మనతో డిస్కస్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నారు డాక్టర్ వినయ్ ఫ్రమ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హలో డాక్టర్ వినయ్ గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సో ఎవ్రీ టైమ్ సర్జరీస్ నుంచి మీకు కొంచెం డీవియేషన్ లాగా. అదే ఈ షోకి వచ్చినందుకు నేను కొంచెం ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో డాక్టర్, కొంతమంది మార్నింగ్ లేవగానే వాష్రూమ్ వెళ్తారు, ఇంకొంతమంది మధ్యాహ్నం ఎప్పుడు వెళ్తారు, కొంతమంది రాత్రి వెళ్తారు, ఇంకొంతమంది అయితే తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే బాత్రూమ్ అయితే పోవాల్సిందే వాళ్ళు. ఎందుకు డాక్టర్ ఇట్లా ఎందుకు డిఫరెంట్ టైమింగ్స్లో వాష్రూమ్ వస్తుంది అండ్ ఏ టైంలో వెళ్తే కరెక్ట్? ఈ మార్నింగ్ వెళ్తే కరెక్టా లేకపోతే రాత్రి వెళ్ళాలా? ఏ టైంలో వెళ్తే కరెక్ట్? ఫస్ట్ ఇది చెప్పండి, ఆ తర్వాత మనం తిన్నదాని గురించి అడుగుతాను. నేను నాకు చాలా రిలేటబుల్ అనిపిస్తుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళని కంపేర్ చేస్తే. ఏంటంటే కొంతమందికి మార్నింగ్ లేవగానే మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లేవగానే వాళ్ళు వాటర్ తీసుకోవడం వల్ల మనకి కొలానిక్ మొటిలిటీ అవి స్టిమ్యులేట్ అయ్యి, అంటే మనకి దీని గురించి చెప్పాలంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. ఎందుకంటే మనము ఇది నార్మల్ ఫిజియాలజికల్ రెస్పాన్స్ అన్నమాట. ఏంటంటే మనం ఏదన్నా కొన్ని ఫుడ్ తీసుకున్న కొంతమంది తిన్న వెంటనే వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పుడు స్టమక్ మళ్ళీ పెద్ద పేగు అదే కొలానికి సిగ్నల్ పంపిస్తుంది. ఏంటంటే ఫుడ్ వస్తుంది, మీరు అక్కడ ప్లేస్ క్రియేట్ చేయండి అంటే ఆల్రెడీ ఉన్న వేస్ట్ ని కిందికి పంపిస్తూ ఉంటారు. సో ఇది నార్మల్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది నార్మల్ గా. కొంతమందికి మార్నింగ్ లేవగానే ఎక్కువ ఉంటది, ఇంకొంతమందికి ఈవినింగ్ ఉంటది, కొంతమందికి డే టైం ఉంటది. సో మోషన్ అనేది మనం లేవగానే వెళ్ళాలా అన్న రూల్ ఏం లేదు. ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ వెళ్ళడే మంచిది, ఈవినింగ్ వెళ్ళడే మంచిది అట్లేం లేదు. టైం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఈ రిఫ్లెక్స్ అనేది మామూలుగా నార్మల్ గా సింపుల్ గా కొంచెం మైల్డ్ గా ఉంటే మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. కాకపోతే కొంతమంది తిన్న వెంటనే 10 minutes వాష్రూమ్కి వెళ్ళాలా పోవాల్సిందే, వాళ్ళలో కొంచెం రిఫ్లెక్స్ ఎక్కువ ఉంటుంది, హైట్ ఎండ్ ఉంటుంది. అంటే సిగ్నల్ పంపించేది అంటున్నారా మీరు?
కొత్త ఫుడ్ వస్తుంది అని ఇంకొంతమందిలో ఏంటంటే మనం ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, IBS అంటాం, వాటిలో రిఫ్లెక్స్ అనేది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు రిపీటెడ్ గా తిన్న వెంటనే వెళ్ళాల్సి వస్తూ ఉంటది. ఈ చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి న్యూరలాజికల్ పాత్వే పూర్తిగా డెవలప్ అవ్వదు. సో మీరు కూడా వినే ఉంటారు, చాలా మంది మీ కజిన్స్ ఎవరో డైలీ ఒక 13-14 టైమ్స్ బాబు మోషన్ వెళ్తున్నాడు. సో అది కూడా నార్మలే, 13-14 టైమ్స్ వెళ్ళడం నార్మల్ చిన్న పిల్లల్లో. వాళ్ళకి ఏంటంటే ఈ న్యూరలాజికల్ నర్వ్ సిస్టమ్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వదు. సో ఇనిషియల్ గా హార్డ్లీ 1 month అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది, కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది సెట్ అయిపోతుంటది. ఓకే. అండ్ ఈ వాష్రూమ్ కి సంబంధించిన వాళ్ళే డాక్టర్, కొంతమంది అయితే 20 నిమిషాలు కూర్చున్నా వాళ్ళకి వాష్రూమే రాదు, 30 నిమిషాలు కూర్చుంటారు అయినా రాదు. ఇంకొందరు అయితే రోజులో 3-4 సార్లు పోయినా కూడా అది ఇంకా కంప్లీట్గా ఫ్లష్ అవుట్ అయినట్టు అనిపించదు. ఏం ప్రాబ్లం ఉంది డాక్టర్ ఇద్దరికి? 20 నిమిషాలు కూర్చున్నా రాకపోవడం ప్రాబ్లమా, అండ్ 3-4 సార్లు వెళ్ళడం కూడా ప్రాబ్లమా? ఏది ప్రాబ్లం? 2 ప్రాబ్లమేనా? 20 నిమిషాలు కూర్చోవడం అంటే మనము బాత్రూమ్లో యూజువల్గా ఏంటంటే మనకి నార్మల్గా హెల్దీ ఇండివిజువల్లో బౌల్ మూమెంట్స్ మనం అంటే కూర్చున్న ఒక 3-5 నిమిషాల లోపు టాయిలెట్ వాష్రూమ్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే. యూజువల్గా ఈ 20 minutes అనేది ఏంటంటే వాళ్ళ బాడీ అట్లా అడాప్ట్ అయిపోయింది. నథింగ్ బట్ ఏంటంటే, సార్ నేను 20 minutes కూర్చుంటాను, మా తాతలు మా ఫాదర్ అట్లే ఉంది, ఎక్కువసేపు కూర్చుంటా ఉంటాడు బాత్రూమ్ లో, సో జెనెటిక్ అది మా ఫ్యామిలీలో రన్ అవుతుంది. యూజువల్ గా మా దగ్గరకు వచ్చే వైఫ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ ఏటన్నా బయటకు వెళ్దామంటే స్నానం హార్డ్లీ ఒక 2 minutes లో కంప్లీట్ చేస్తాడు సార్, వాష్రూమ్ అనేసరికి ఒక 1/2 hour 40 minutes అందులోనే ఉంటాడు సార్ అంటే. ఒక పేషెంట్ వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇదే కంప్లైంట్ చెప్తుంది, సార్ మా హస్బెండ్ బాత్రూమ్కి వెళ్తే మాత్రము ఒక మానంగా ఒక పట్టాన బయటికి రాడు సార్, ఎంతసేపు కూర్చుంటాడు అంటే, సార్ ఒక 40-45 minutes. తనని అడిగా, ఎందుకంటే అంతసేపు ఎందుకు కూర్చుంటున్నారు అంటే, సార్ అది కూర్చోగానే నాకు మోషన్ అంత ఈజీగా రాదు సార్, మా తాత ముత్తాతలు కాదు, మా జెనెటిక్ గా మా ఫ్యామిలీలో రన్ అవుతుంది సార్ అని చెప్తున్నాడు. సో నేను యూజువల్గా ఎగ్జామిన్ చేశాను, కింద ఒకసారి ఎగ్జామిన్ చేసేసరికి ఏముండదు సార్, నాకు ఏముండదు, ఏం ప్రాబ్లమ్స్ ఏముండవు, నాకేం లేవు అన్నాడు. చూస్తే తనకి grade 2 హీమరాయిడ్స్ పైల్స్ ఉన్నాయి. సో ఏమవుతుందంటే, మనము ఈ లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి కింద ఉండే ఆ హిమరాయిడల్ వీనస్ ప్లెక్సెస్ అంటాం, వెయిన్స్, అక్కడ మనకి ప్రెషర్ అనేది పెరిగి మనకి పైల్స్ తయారవడము, ఈ ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. సో ఎప్పటికైనా హెల్తీ బౌల్ మూమెంట్స్ అంటే మనకి నాట్ మోర్ దాన్ 5-6 minutes అనుకోవాలి. మనం ప్రతి చోట కూడా చూస్తుంటాం డాక్టర్, వైఫ్స్ కంప్లైంట్ ఇదైతే కామన్. బయటికి వెళ్ళే ముందే వెళ్దామంటారు, లేదా అక్కడికి ఎక్కడైనా వెకేషన్కి వెళ్తే అక్కడ కూర్చుంటారు, పడుకునే ముందు కూర్చుంటారు. ఇదైతే కామన్ థింగ్. పైల్స్కి సంబంధించింది కాకపోయినా అదొక మెంటల్ పీస్ లాగా అనిపిస్తుంది డాక్టర్. పోయి కూర్చోవడం, ఆలోచనలు అక్కడే కొత్త ఆలోచనలు జనరేట్ అవ్వడము. ఇంకో తప్పు ఏం చేస్తున్నారంటే, మనకి ఈ మొబైల్ ఫోన్స్ లేదంటే ఇవన్నీ వచ్చినప్పటి నుంచి చాలా మంది బాత్రూమ్ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి స్క్రోల్ చేసుకోవడం, లేకపోతే వీడియోలు చూసుకోవడము. కొంతమంది న్యూస్ పేపర్ తీసుకెళ్తా ఉంటారు, కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు. అడిగితే ఏంటంటే, నాకు అది పీస్ఫుల్ మూమెంట్ సార్, నన్ను అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు, హ్యాపీగా నా పని నేను చేసుకోవచ్చు. కానీ అది చాలా తప్పు. అండ్ ఇంకోటి మీరు అడిగారుగా 3-4 సార్లు వెళ్తా ఉంటారు డైలీ అంటే, కొంతమందికి 3-4 times అది నార్మలే. ఓకే, నార్మల్. కాకపోతే అది ఎప్పుడు ఇబ్బంది అంటే, స్టమక్ పెయిన్ కానీ, లేదంటే మోషన్ లో బ్లడ్ పడడం కానీ, కొంతమందికి మోషన్ వెళ్ళినా కానీ ఇన్కంప్లీట్ గా ఫీల్ అవుతా ఉంటారు, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాము, అది మనకి సైంటిఫికల్ టెనెస్మస్ అంటాం. అది కూడా ఎప్పుడు ఇబ్బంది అంటే, అది రిపీటెడ్ అటాక్స్ వస్తున్నాయి, దాంతో పాటు మనకి అర్జెన్సీ ఉంది అంటే బాత్రూమ్ రాగానే ఆపుకోలేకపోవడం, దాంతో పాటు బ్లడ్ పడడము, ఇటువంటి ఏమన్నా ఉంటే మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. డాక్టర్, ఈ గ్యాస్ గురించి, కింద నుంచి వచ్చే గ్యాస్ గురించి ఓపెన్గా ఎవరు మాట్లాడారు డాక్టర్? ఎంతసేపు యాక్చువల్లీ అది వచ్చేది కూడా సౌండ్ వస్తుందేమో అని చెప్పి గట్టిగా బిగపట్టుకొని ఉంటారు. యాక్చువల్ ఆ గ్యాస్ అనేది చాలా ఇండికేషన్ ఇస్తుంది అని మీ డాక్టర్స్ అంటారు. బట్ ఇప్పుడు ఆ గ్యాస్ రావడం కానీ, కొంతమందికి గ్యాస్ వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంది, ఇంకొంతమందికి అసలు స్మెల్ రాదు, సౌండ్ మాత్రం వస్తుంది, ఇంకొంతమందికి సౌండ్ వస్తుంది బట్ స్మెల్ రాదు. ఇట్లా రకరకాలు ఉంటాయి. గ్యాస్ స్మెల్ రావడం ఏంటి? అదేమైనా దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా గ్యాస్ స్మెల్ రావడం? ఎక్కువ శాతం ఏంటంటే కొన్నిసార్లు స్మెల్ ఉండదు, కొంతమందికి ఏంటంటే బాగా విపరీతంగా స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సోషల్గా కూర్చోవాలన్నా, లేకపోతే పబ్లిక్లో గ్యాదరింగ్స్ అవ్వాలన్నా, గ్యాస్ వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది అని కొంచెం ఎంబరేసింగ్గా ఫీల్ అవుతాం. సౌండ్ కూడా వస్తూ ఉంటుంది, కొంతమందికి బాగా ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. సో వీటిలలో ఏంటంటే మనకి ఎక్కువ గ్యాస్ రావడానికి కారణం ఏంటంటే,
మనం కొన్నిసార్లు తీసుకునే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే మనకి వెజిటబుల్స్ లో కొన్ని మనకు చెప్పుకోవాలంటే బ్రోకోలీ అనుకోవచ్చు, లేదంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి సల్ఫర్ కంటైనింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీట్, రెడ్ మీట్, లేదంటే ఎగ్స్, ఇవి మెయిన్గా సల్ఫర్ కంటైనింగ్. ఇవి తీసుకోవడం వల్ల ఎందుకు వస్తుంది గ్యాస్ అంటే, అవి తీసుకున్నప్పుడు మనకు బాడీలో అవి బ్రేక్ డౌన్ అయ్యి ఈ సల్ఫర్, వీటి నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది స్మెల్ ఏంటంటే మనకి రోటన్ ఎగ్ స్మెల్ ఉంటుంది. దానివల్ల చాలా భరించలేనంత వాసన ఇదంతా వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాస్ ఇప్పుడు ఆర్డర్లెస్, స్మెల్ ఏం లేదు అంటే మనకి ఏంటంటే మనం ఎక్కువ స్వాలోడ్ ఎయిర్ వల్ల కూడా కావచ్చు. అది నార్మల్ గా కిందికి పాస్ అయినప్పుడు స్మెల్ రాకపోవడం ఆర్డర్లెస్ గ్యాస్ అంటాం. మనకి ఏంటంటే రిపీటెడ్ గా ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్, అదే బాగా వాసన వస్తుంది, అది కూడా రిపీటెడ్ గా వస్తుంది అంటే మనం కొన్నిసార్లు మనకి ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గియార్డియా ఇవంటాం, ఇటువంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అవి కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ గ్యాస్ వచ్చినప్పుడు ఆపుకొని ఉంటే రాదు కదా డాక్టర్, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఆపుకొని ఉండడం వల్ల ప్రాబ్లం అంటే ప్రాబ్లం అవుతా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అది బయటికి ఎక్స్పెల్ అయిపోవాలి. ఎందుకంటే ఈ పేగుల నుంచి ఆ గ్యాస్ అనేది పాస్ అయ్యి ఫ్రీగా ఉంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. లేదంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ బ్లోటింగ్, స్టొమక్లో అంతా పట్టేసినట్టు అవ్వడము, ఈ ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మనకి అండ్ మోషన్ కూడా మనకి అర్జ్ వచ్చినప్పుడు వెళ్ళడం మంచిది, దాన్ని ఎక్కువ డిలే చేయకుండా ఉండాలి. సో గ్యాస్ గురించి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి, సార్ ఎక్కువ బాగా గ్యాస్ వస్తుంది సార్ అని. ఒక పేషెంట్ వచ్చాడు ఒక 1 month బ్యాక్ అనుకుంటా, మంచి జిమ్ బాడీ, తిని కూడా జిమ్ పర్సన్. సార్ నాకు బాగా గ్యాస్ వస్తుంది సార్, నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సార్, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడదామన్నా, ఎక్కువసేపు కూర్చుందామన్నా నాకు ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వస్తుంది రిపీటెడ్ గా, అది కూడా బాగా స్మెల్ వస్తుంది సార్ అన్నాడు. సరే మరి మీరు డైట్ ఏం తీసుకుంటారని అడిగా. అంటే రోజు డైలీ తను చోలే, రాజ్మా అంటే ప్రోటీన్, అండ్ ఎగ్ వైట్, వే ప్రోటీన్, మీట్, చికెన్ బ్రెస్ట్ ఇవి తీసుకుంటా సార్. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, మెయిన్ గా మీకు గ్యాస్ రావడానికి కారణం మీరు తీసుకునే డైటే, దీంట్లో సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ ఉన్నాయి, ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తింటే. సో మనకి ఏంటంటే ప్రోటీన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయొద్దని కాదని, ఏంటంటే బ్యాలెన్స్డ్ ప్రోటీన్ తీసుకోవాలి. దాంతో పాటు కొంచెం ఫైబర్, ఒక సలాడ్, ఒక ఫ్రూట్, కర్డ్, ప్రోబయోటిక్స్ ఇవి యాడ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో తనకి ఈ డైట్స్ మోడిఫికేషన్స్ అని చెప్పాను. చెప్తే తను ఫాలో అవుతాను సార్ అని వెళ్ళాడు. ఒక 3 weeks తర్వాత వచ్చాడు. ఒక 80% ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. నో ఐఎమ్ ఏబుల్ టు వాళ్ళతో కూర్చోగలుగుతున్నాను, నేను మామూలుగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాను, వాళ్ళకి సెషన్స్ ఇవ్వగలుగుతున్నాను అని చెప్పాడు. ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తింటే సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటే మనకి దాన్ని ఏం అవాయిడ్ చేయలేము. యాక్చువల్లీ ప్రోటీన్ ఫాట్స్ అని కూడా ఒక టెర్మినాలజీ ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఫాట్స్ ఎక్కువ వస్తాయి, స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది దీనివల్ల ఇంకా దానికి ఏం సొల్యూషన్ ఏం లేదు. అంటే మనం కొంచెం డైట్ బ్యాలెన్స్డ్ గా పెట్టుకోవాలి. ఎక్సెస్, టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ ప్రోటీన్ కూడా అంత మంచిదిగా. సో బాడీకి మనకి ఎంత రిక్వైర్మెంటో ఏంటంటే డైలీ మనకు ఒక 1.6 నుంచి 2.2 grams per kg బాడీ వెయిట్ అవసరం. సో మనం దాన్ని ఎక్సెస్ చేసాం అనుకోండి, దానికి వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఇవన్నీ, మళ్ళీ గ్యాస్, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇట్లాంటిదే డాక్టర్, కోట్లాది మంది భారతీయులకి పొద్దున్న లేవగానే టీ కాఫీ పడాల్సిందే. టీ కాఫీ పడకుండా ఎంటీ స్టమక్ పైన వాళ్ళ డే స్టార్ట్ కాదు. ఇంకొంతమంది మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళు టీ కాఫీ పడిందే వాళ్ళకి మోషన్ కూడా రాదు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా నాకు కాఫీ కావాలి ఇప్పుడు, నాకు టీ కావాలి ఇప్పుడు, పొద్దున్న టీ పడలేదు అందుకే నాకు మోషన్ రాలేదు అని కూర్చుంటారు. ఏం డాక్టర్, ఏం కనెక్షన్ పాలకి, కాఫీకి, మోషన్కి? అసలు ఈ రిలేషన్ ఏంది? మీరు కాఫీ గురించి అడుగుతుంటే ఒక పేషెంట్, ఎందుకంటే మైండ్లో తిరుగుతున్నాడు, తను కూడా ఏంటంటే లిటరల్గా, ఎందుకంటే తను వచ్చిన విధానం బట్టి నాకు ఇంకా గుర్తుంది. ఏంటంటే పొట్ట ఇట్లా స్టొమక్ పట్టుకొని వచ్చాడు, కొంచెం ఒబీస్ పర్సన్ అండి. వచ్చి సార్ నాకు పొట్ట అంతా పట్టేసినట్టుంది ఒక 3 days నుంచి నాకు మోషన్ రాలేదు, ఏంటా రీజన్ అంటే తను నాకు 3 రోజుల నుంచి కాఫీ లేదు సార్ అంటున్నాడు. సో అప్పుడు అడిగాడు, సార్ ఈ కాఫీ దీనికి రిలేషన్ ఏంటి సార్ కొంచెం చెప్పండి సార్ అంటే, యూజువల్గా ఏంటంటే చాలా మంది మార్నింగ్ లేవగానే ఎంటీ స్టొమక్ తోటి కాఫీ తీసుకుంటా ఉంటారు. సో కాఫీ తీసుకున్న ఒక 15 నిమిషాల్లో మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు జరిగే మెకానిజం ఏంటంటే ఈ కాఫీ ఇవన్నీ మనకి గ్యాస్ట్రిక్ లేదంటే కొలానిక్ మొటిలిటీని స్టిమ్యులేట్ చేస్తాయి. అది పేగుల కదలికలను కొద్దిగా
ఎన్హాన్స్ చేస్తాయి, ఇంక్రీజ్ చేస్తాయి. దానివల్ల మనకి మొటిలిటీ అయ్యి మోషన్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు రిపీటెడ్గా కాఫీ డైలీ ఒక 2 to 3 కప్స్ కాఫీ తాగంది మోషన్ రావట్లేదు అంటే బాడీ అడాప్ట్ అయిపోయింది. ఏంటంటే నార్మల్ న్యాచురల్ మెకానిజంని బాడీ మర్చిపోయి ఆ కాఫీ మీద డిపెండెంట్ అయిపోయింది. కాఫీ మీద డిపెండెన్స్ అయిపోయేసరికి ఆ కాఫీ తీసుకోలేదు తను. సమ్ విలేజ్కి ఎక్కడికో వెళ్ళాడంట, వాళ్ళ దగ్గర కాఫీ లేదు, 3 days నుంచి కాఫీ లేదు. సో తనకి మోషన్ రాలేదు. సో అండ్ ఇంకోటి ఏమవుతుంది అంటే మనం ఎంటీ స్టమక్ తోటి కాఫీ తీసుకున్నాం అనుకోండి, మనకి అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్సెస్ సెక్రీట్ అయ్యి మనకి స్టమక్ లైనింగ్ మీద ఎఫెక్ట్ పడి మనకి ఫర్దర్ గా గ్యాస్ట్రైటిస్ లేదంటే జిఆర్డి గ్యాస్ట్రో ఈసోఫాజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే నేను కాఫీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడు తీసుకోవాలా, ఏ టైంలో తీసుకోవాలా అనేది కూడా ఇంపార్టెంట్. సో తనకి నేనేం చెప్పానంటే మీరు కాఫీ తీసుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఫస్ట్ మార్నింగ్ లేసాక కొంచెం మోడిఫికేషన్ చెప్పాను. ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు విత్ లెమన్ అండ్ ఒక 15 minutes కొంచెం వాకింగ్ అవి చేయండి, మీకు మళ్ళీ బాడీ మెల్లగా అడాప్ట్ అవుతుంది, మీకు మోషన్ వస్తుంది అని చెప్పాను. సో అండ్ ఏంటంటే కాఫీ మనం ఎప్పుడంటే కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక దెన్ కాఫీ తీసుకోండి. ఎంటీ స్టమక్ మీద తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ కాఫీ మంచిది అని రీసెర్చ్ పేపర్లు కానీ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా డాక్టర్ కాఫీ అంటే పడి చచ్చే వాళ్ళే ఉంటారు. కాఫీ తాగని వాళ్ళు కాఫీ మంచిది అని ఎప్పుడు చెప్పరు, వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ అయిపోయింటారు. అంతే కదా డాక్టర్, ఇప్పుడు నీకు తాగంది నీ బ్రెయిన్ పని చేయట్లేదు, తాగంది నువ్వు బెడ్ నుంచి లేవట్లేదు, నువ్వు తాగంది నీకు మోషన్ వెళ్ళట్లేదు, కాఫీ తాగంది నువ్వు దానికి అడిక్ట్ అయిపోతున్నావు అంటే ఒప్పుకోరు. నా ఫ్రెండ్సే రూమ్మేట్స్ ఉంటుండే నేను చదివేటప్పుడు, వాళ్ళు మార్నింగ్ లేవగానే ఇంత ఒక మగ్గు డికాషన్ తాగేటోడు లిటరల్ గా. అరే ఎలా తాగుతున్నావు దాన్ని అంటే నాకు అలవాటు, నాకు ఎప్పటి నుంచో అలవాటు, అది కూడా ఎంటీ స్టమక్. అంతే వాళ్ళు వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చింది, కాఫీ తాగని బాడీ డే స్టార్ట్ అవ్వదు, నాకు పని అడవదు అని చెప్తా ఉంటారు. కానీ మనం లైట్ గా ఏదైనా ఫుడ్ తీసుకొని అప్పుడు కాఫీ తాగడం వల్ల బెటర్ ఉంటది. నాకు అనిపిస్తుంది డాక్టర్ ఫేస్ పైన వాటర్ పడితే ఇవేం గుర్తురావు, కాఫీ గుర్తురాదు, ఏమో మళ్ళీ యాక్టివ్ అయిపోతాం ఫేస్ పైన. వాడు చిన్నప్పుడు అంతేగా చెప్తారు కదా, చిన్నప్పుడు అంతా పేరెంట్స్ ఎవరు కాఫీలు ఇవ్వరు, చిన్నపిల్లలు ఇవ్వరు, పోయి ముఖం కడుక్కోమోనరా అది ఇది లేవగానే మొహం కడుక్కోనరా కళ్ళు తుడుచుకోనరా చెప్తా ఉంటారు. అండ్ కాఫీ టీతో పాటు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి అది దారుణం డాక్టర్. పొద్దున్న సిగరెట్ తాగందే వాళ్ళకి వాష్రూమ్ రాదు. ఇంకొక నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వాష్రూమ్లో కూర్చొని సిగరెట్ తాగుతారు, అప్పుడు కానీ వాళ్ళకి వాష్రూమ్ రాదు, షిట్ రాదు. ఏం రిలేషన్ డాక్టర్? మా కజిన్ బ్రదర్ అవుతాడు, తను కూడా ఏంటంటే బాత్రూంలో కూర్చొని సిగరెట్ తాగుతుండే. చిన్నప్పుడు, నేను చాలా చిన్నప్పుడు, అంటే 8 years మేబీ, నేను అడిగేవాడిని అన్నయ్య ఈ టైంలో సిగరెట్ ఎందుకు తాగుతున్నారా అంటే నాకు మోషన్, సిగరెట్ తాగుతూనే మోషన్ వస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ కాఫీ లాగానే ఈ సిగరెట్ తాగానే అది కొంచెం స్టిమ్యులస్ ఇస్తుంది, దానివల్ల వాళ్ళకి లోపల కదలిక, పేగుల కదలిక అవి పెరిగి, కాకపోతే ఏంటంటే మనము ఈ బాడీ నార్మల్గా ఆ మోషన్ రావడానికి వాళ్ళు ఈ సిగరెట్ మీద డిపెండెన్సీ అనేది డెవలప్ అయిపోతుంది, ఫిజియాలజికల్ డిపెండెన్స్ అంటాము. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ సిగరెట్ పడింది మోషన్ రాదు. కాకపోతే ఈ రెగ్యులర్గా మనం దీనికి అలవాటు పడిపోవడం వల్ల బాడీ న్యాచురల్ ట్రిగర్ని మర్చిపోతూ ఉంటుంది అనమాట. ఇన్బిల్ట్ మనకి ఆ రెస్పాన్స్ రావడానికి తను మర్చిపోతూ ఉంటుంది. సో అప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అంటే మళ్ళీ సిగరెట్ పడాలా, అప్పుడు మళ్ళీ మూవ్మెంట్ జరుగుతుంది, మళ్ళీ మోషన్ రాదు. కాకపోతే ఏంటంటే ఈ సిగరెట్ తీసుకోవడం వల్ల మోషన్ డిపెండెన్సీ డెవలప్ చేసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. అండ్ దాట్ టు ఇంకోటి ఏంటంటే సిగరెట్ తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. మనకి ఇనిషియల్గా ఏం తెలియదు, కానీ లాంగ్ స్టాండింగ్లో సిగరెట్, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే పెద్ద భారతం అయిపోతూ ఉంటుంది. సో సేమ్ అంటే కాఫీ అండ్ సిగరెట్ వన్ అండ్ ద సేమ్ అన్నమాట. అండ్ డాక్టర్ వాష్రూమ్ వెళ్ళేటప్పుడు చాలా మందికి బ్లడ్ పడుతూ ఉంటుంది, బట్ అది బయటికి చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. ఇది ఏం ప్రాబ్లము, ఒంట్లో వేడి ఎక్కువైందా, లేకపోతే ఇంకొంతమంది అరే నీ క్యాన్సర్ వచ్చేసిందని భయపెడతారు. ఎందుకు పడతారు డాక్టర్ అసలు మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ ఆర్ రెడ్ కలర్గా ఎందుకు పడుతుంది? మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడడానికి మనం స్టూల్స్ గురించి మాట్లాడుకున్నట్టు మనకి ఏంటంటే ఇప్పుడు అప్పర్ జిఐ ట్రాక్ నుంచి ఏమన్నా బ్లీడ్ అయింది అనుకోండి, మనకి కలర్ అనేది డార్క్ చారీ కలర్డ్, కొంచెం బ్లాక్ అట్లా ఉంటుంది. కింద నుంచి బాగా ఫ్రెష్ బ్లడ్ పడ్డది అనుకోండి, కొన్నిసార్లు మనకి ఇప్పుడు చాలా మంది ఏంటంటే బ్లడ్ పడితే కొంచెం వేడి చేసిందేమోలే అని వదిలేస్తూ ఉంటారు. అది ఏంటంటే హార్డ్లీ ఒక వన్స్ ఎప్పుడు ఒక ఎపిసోడ్, అది కూడా చాలా తక్కువ అయితే మనం వదిలేసేయచ్చు, అంటే 2-4 drops అట్లా ఒక్కసారి
ఓకే. అది 2-3 సార్లు అంతకు మించి మనకి పడుతుంది బ్లడ్ అంటే మనకి కింద పైల్స్ కావచ్చు, లేదంటే ఫిజర్ అని అంటాం. ఫిషర్ అంటే ఈ పైల్స్ ఫిజర్ రెండు ఏంటంటే రెండు కనెక్టెడ్, ఇంటర్లింక్డ్. రెండు ఇంచుమించు ఏంటంటే ఫిజర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎక్కువ టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా, వాష్రూమ్ లో టాయిలెట్ లో మనము మోర్ దాన్ 6 minutes అంతకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి కింద వీనస్ ప్రెషర్ పెరిగి మనకి పైల్స్ తయారవుతా ఉంటాయి. అదే నథింగ్ బట్ అక్కడ రక్తనాళాలు ఉబ్బుతాయి, కరెక్ట్. దాన్ని మనం పైల్స్ అంటాం. ఇంకోటి ఫీజర్ ఏంటంటే మోషన్ ఎప్పుడైనా మనం స్ట్రెయిన్ ముక్కకుండా వెళ్ళాలి. అర్థం కాలే. మోషన్ మనం స్ట్రైనింగ్ చేయకుండా ప్రెషర్ దాని అదే ఫ్రీగా పాస్ అవ్వాలా. ఈ ప్రెషర్ పెట్టడం వల్ల లేదంటే బాగా ముక్కడం వల్ల ఏమవుతుంది కింద యానల్ కెనాల్ ఆ ప్లేస్ లో మనకి లోపల టియర్ అవుతుంది అనమాట, ఒక కట్ట ఏర్పడుతుంది. నథింగ్ బట్ ఒక గాయం చీలిక అనమాట. ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ నథింగ్ బట్ ఏంటంటే కింద మనకి యానల్ కెనాల్ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అనుకోండి, మనకి బాగా దాని కెపాసిటీకి మించి ఓవర్ స్ట్రెచ్ అయింది అనుకోండి, టేర్ అయిపోతుంది. దాన్నే మనం ఫీజర్ అంటాం. సో ఫీజర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ శాతం మందికి మోషన్ వెళ్ళేప్పుడు బ్లడ్ పడతా ఉంటది. మోషన్ కి రాసుకునే కొంచెం దానికి బ్లడ్ పడడము, లేదంటే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం కానీ, లేదంటే మోషన్ వెళ్ళినాక 2-3 hours మంట, కొంతమందికి ఇచ్చింగ్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక పైల్స్ గురించి మాట్లాడుకోవాలంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 పైల్స్ లో ఏంటంటే మనకి కొంచెం బ్లీడింగ్ ఉండొచ్చు, కాకపోతే బయటికి ఏమి కనపడదు మనకి. గ్రేడ్ 2లో ఏంటంటే మోషన్ వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా మాంసం లాగా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయిన ఫీలింగ్ ఉంటుంది, ఏదో సంథింగ్ బయటకు వచ్చి లోపలికి పోయిన ఫీలింగ్ ఉంటుంది. దీంట్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది. గ్రేడ్ 3లో ఏంటంటే పైల్ మాస్ అనేది మనకి మోషన్ వెళ్ళేటప్పుడు బయటకు వస్తుంది, మళ్ళీ ఫింగర్ తో రెడ్యూస్ చేసుకుంటా ఉంటారు, లోపలికి అనుకుంటారు, లేకపోతే వెళ్ళదు. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇక గ్రేడ్ 3 మించి గ్రేడ్ 4 వాటిలలో మనం ప్రొలాప్స్డ్ పైల్స్ అంటాం. ప్రొలాప్స్డ్ పైల్స్ అంటే అది కంప్లీట్ గా బయటకే ఉంటాయి. సో మనం ఏంటంటే పైల్స్ గురించి మాట్లాడినా మనకి సినిమాలు రీసెంట్ గా డీజే టిల్లు ఆ సినిమాలో పైల్స్ వస్తే అవి అంటారు. కానీ మనకేంటంటే ఆ పైల్స్ వచ్చిన వాళ్ళ బాధ వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి మనకు మామూలుగా మాట్లాడుకోవడానికి లిటరల్ గా ఏంటంటే ఒక పేషెంట్ వచ్చాడు మొన్ననే 40-45 ఏజ్ అని వచ్చాడు, వాళ్ళ సన్ ఎవరో తీసుకొచ్చారు. సార్ కూర్చోండి సార్ అంటే కూర్చోట్లేదు, వద్దు సార్ నేను కూర్చోలేను అంటారు. బయట ఓపీలో గొడవ మా వాళ్ళతోటి వచ్చి ఓపీ వాళ్ళు కన్సల్టేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటా ఉంటే సార్ కూర్చోండి సార్ అంటే నేను కూర్చోను అంటారు. అంటే చెప్పలేక చెప్తే ఏమనుకుంటారు, నా దగ్గరకు వస్తే నేను కూడా చైర్ ఆఫర్ చేశాను, సార్ కూర్చోండి సార్ అంటే కూర్చోవట్లేదు. సరే ఒకసారి పడుకోండి అని ఎగ్జామిన్ చేస్తే తనకి ప్రొలాప్స్డ్ పైల్స్. చాలా రోజుల నుంచి ఒక 4-5 years నుంచి తనకి మోషన్ లో బ్లడ్ పడుతుంది అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు చేతులకు ఏదో తగులుతుంది, తను వేలుతో నెట్టుకుంటున్నాడు అంట. సో సఫర్ అవుతున్నా సార్, ఎక్కడికి వెళ్ళాలో నాకు ఏం అర్థం కాలేదు, రీసెంట్ గా మీ గురించి తెలిసి కూర్చుంటే అది బయటికి వస్తుందా? బయటకే ఉండి కూర్చున్నప్పుడల్లా తనకి నొప్పి, డిస్కంఫర్ట్, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ మనకేంటంటే ఈ ప్రొలాప్స్డ్ ఈ గ్రేడ్ 4 అన్నాను కదా, దాంట్లో పైల్స్ బయటకే ఆ మాస్ బయటకే ఉండి కూర్చున్నప్పుడు మనకి సివియర్ గా పెయిన్ ఉంటది, మోషన్ వెళ్ళాలంటే లిటరల్ గా ఏడుస్తున్నాడు తను. ఇక ప్రొలాప్స్డ్ గ్రేడ్ 4 పైల్స్ ఉన్నాయి తనకి. సో తనకి మనము చెప్పాను సార్ మనం ట్రీట్మెంట్ చేద్దాము, మీరు పెద్దగా భయపడాల్సింది ఏం లేదు, మనము అంటే ఇక ట్రీట్మెంట్స్ పరంగా మన దగ్గర లేజర్, స్టాప్లర్ వాటి గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్ గా కన్వెన్షనల్ ప్రొసీజర్ పైల్స్ ట్రీట్మెంట్ ఏంటి? కన్వెన్షనల్ లో మనకేంటంటే ఆ పైల్ మాస్ ని కట్ చేసేవాళ్ళు. సో వాటికి ఏంటంటే మనకి రికవరీ ఒక 2 to 3 weeks బెడ్ రెస్ట్ అవసరం పడేది. పెయిన్ కూడా చాలా విపరీతమైన పెయిన్, సర్జరీ తర్వాత మోషన్ వెళ్ళాలన్న పెయిన్, కూర్చున్నానన్న పెయిన్. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా మనకేంటంటే లేజర్, ఇంకోటి స్టాప్లర్ అని వినే ఉంటారు, స్టాప్లర్ టెక్నిక్ అని. సో వీటి వల్ల ఏంటంటే పెయిన్ 100% ఉండదని కాదు, కానీ వెరీ మినిమల్. మనం పెయిన్ ని మనం గ్రేడ్ చేసుకోవాలంటే VAS స్కోర్ అంటాం, విజువల్ అనలాగ్ స్కేల్ అంటాం. దాంట్లో మనకేంటంటే లేజర్ కానీ లేదంటే స్టాప్లర్ వీటిలల్లో సమ్ అవుట్ ఆఫ్ 10 2 to 3 పెయిన్ వెరీ మినిమల్. అదే కన్వెన్షనల్కి వచ్చేసరికి 6 to 8, వీటికి డబుల్ ఇంకెక్కువ ఉంటుంది. సో మనకి అండ్ లేజర్, స్టాబ్లర్ వీటికి బెడ్ రెస్ట్ కూడా పెద్దగా అవసరం లేదు. సో వాటికి ఏంటంటే మనకి కంప్లీట్లీ డే కేర్ సర్జరీ అనమాట. లేజర్ లో ఏం చేస్తారు? లేజర్ లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ పైల్ మాస్ లోకి మనం లేజర్ ఫైబర్ డయోడ్ లేజర్ పంపించేసి ఆ పైల్ మాస్ ని టిష్యూ కోఆగులేట్ చేసి స్ట్రింక్ చేస్తాం. అండ్ ఇంకోటి స్టాప్లర్ లో ఏం చేస్తామంటే మనం ఆ
టిష్యూ ఎక్సెస్ టిష్యూని ఎక్సైజ్ చేస్తాం, తీసేస్తాం. సైమల్టేనియస్గా మిగతా టిష్యూని రీపొజిషన్ చేసి ఆ బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తాం. ఓకే, అదంతా అదంతట కదా మనకి తగ్గిపోతుంది. అండ్ మనకి లేజర్ ఎప్పుడు వాడతాము అండ్ స్టాప్లర్ ఎప్పుడు వాడుతూ ఉంటామంటే, లేజర్ మనకి సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ అనేది అందరికీ లేజర్ కంప్లీట్గా లేజర్ తోటి చేయలేము. కొంతమందికి స్టాప్లర్ వాడాల్సి వస్తుంటుంది, కొంతమందికి కాంబినేషన్ లేజర్ అండ్ స్టాప్లర్ రెండు వాడాల్సి వస్తుంటాయి. సో నువ్వు చెప్పినట్టు పేషెంట్కి గ్రేడ్ 4 పేషెంట్కి ఇంకోటి చివాటే ప్రొసీజర్ అని కూడా అంటాం. సో ఆ పేషెంట్కి మనం ఏంటంటే కాంబినేషన్ టెక్నిక్ వాడాం, లేజర్ అలాంగ్ విత్ స్టేప్లర్ కూడా చేసాం. సో ఆ రోజు ఇమీడియట్గా ఆ రోజు నైట్ సర్జరీ చేసాము, నెక్స్ట్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ చేసాం. సో తనకి పెయిన్ ఉండదా డాక్టర్? పెయిన్ మినిమల్. చేసేటప్పుడు మనం ఎట్లా అనస్థీషియా ఇచ్చి చేస్తాము, సో పేషెంట్కి ఏం తెలియదు. అయితే చాలా మంది డిలే చేస్తుంటారు కదా డాక్టర్, పైల్స్ అని మీరు అన్నారు 4 సంవత్సరాల తర్వాత వచ్చినారు అని. ఇట్లా డిలే చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎందుకంటే భయపడి చాలా మంది రారు, అరే చాలా కట్ చేసేస్తారు మళ్ళీ నొప్పులు ఉంటుంది. ఇంకా చాలా మందికి ఏంటంటే అపోహనో మరి నిజమో మీరే చెప్పాలి, కట్ చేసిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ వస్తుంది అంటారు పైల్స్. ఏంటి డాక్టర్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అన్ని రోజులు ఉంచుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? అండ్ ఇంకొకటి, కట్ చేసిన తర్వాత మళ్ళీ వాపస్ వస్తుందా తీసేసిన తర్వాత? ఎప్పుడైనా మనకి మోషన్లో బ్లడ్ పడుతుంది కానీ, లేదంటే పెయిన్ వస్తుంది మోషన్ వెళ్ళేటప్పుడు, లేకపోతే నాకేమన్నా చేతులకు తగులుతున్నాయి మోషన్ వెళ్ళేటప్పుడు అని, సరే ఏమంటే చాలా మంది ఇది అదే ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఏంటంటే సెల్ఫ్గా గూగుల్లో చూసి నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది అదే ఉండొచ్చు అని వాళ్ళే కన్ఫర్మ్ అయిపోతూ ఉంటారు. కన్ఫర్మ్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడో, క్యాన్సర్ అంటాడో లేకపోతే ఇంకేమన్నా అంటాడో భయపడి రారు. దానివల్ల ఏమవుతుందంటే మనం డిలే చేస్తున్న కొద్దీ మనకి పైల్స్ అనుకోండి, ఆ స్టేజ్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో మనం హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ చేయించుకుంటే మనకి కొన్నిసార్లు మెడిసిన్స్తో తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంటే గ్రేడ్ 1 అనుకోండి పైల్స్, మనం ఎర్లీగా వచ్చిన 1 వీక్లో 10 డేస్లో మనం హాస్పిటల్ కన్సల్టేషన్ చేయించుకుంటే కొన్ని మెడికేషన్స్ వాటితోటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తోటి మనకి తగ్గొచ్చు. ఇక నెక్స్ట్ గ్రేడ్ 2 కానీ లేకపోతే 3 వాటిలలో మనకి మెడిసిన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వవు. ఇనిషియల్గా గ్రేడ్ 2లో మనకి పైల్స్ బయటికి లేకుండా బ్లీడింగ్ చాలా తక్కువ ఉంది అనుకోండి, మెడిసిన్స్ తోటి 1-2 వీక్స్ ట్రై చేయొచ్చు. అప్పటికి తగ్గట్లేదంటే మనకి సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనం డిలే చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఆ పైల్స్ స్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది. స్టేజ్ పెరిగిపోయిన కొద్దీ మనకి ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ రికవరీ కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో మీరు ఈ క్వశ్చన్ అడగగానే నాకు 2 పేషెంట్స్ గుర్తొస్తున్నారు. ఒక పేషెంట్ ఏమో 35 years ఫీమేల్ అనుకుంటా, తనకి ఒక 10 days నుంచి కొంచెం మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్ కాదు కానీ సార్ నాకు ఏదో వేగ్ డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, కొంచెం దురద ఉంది, 1-2 చుక్కలు 1-2 సార్లు బ్లడ్ పడ్డా సార్ అని వచ్చింది. తను 10 daysలోనే వచ్చింది. సో తనేంటి వచ్చి ఎగ్జామిన్ చేసాం. ఎగ్జామిన్ చేస్తే తనకేం లేదు, మీకు చెప్పినట్టు ఫిషర్ ఉంది, చిన్న క్రాక్ ఉంది. రక్తనాళాలు ఉబ్బడమా? క్రాక్ అంటే అదే కట్ అయిపోయింది ఫిజర్. సో చిన్న ఫిజర్ ఉంది. తన ప్రెజెంటేషన్ కూడా ఎర్లీ ప్రెజెంటేషన్, హాస్పిటల్కి తొందరగా వచ్చింది కాబట్టి తనకి ఏంటంటే కొంచెం మోషన్ ఫ్రీ ఉండడానికి కొంచెం లాక్సేటివ్స్, స్టూల్ సాఫ్ట్నర్స్ పెట్టాము, కొంచెం డైట్ మాడిఫికేషన్స్, హై ఫైబర్ డైట్, కొంచెం వాకింగ్ అవి చెప్పాను. సిట్స్ బాత్ అని ఉంటుంది, అంటే మనకి ఈ ఏంటంటే టబ్లో కొంచెం మనం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కూర్చోవాలి. కూర్చొని మోషన్ పట్టుకున్నట్టు వదిలినట్టు చేస్తూ ఉండాలి. ఆ మోడిఫికేషన్స్ అవి చెప్పి తనకు పంపించారు. ఆ ఫీమేల్ హ్యాపీ. ఇంకో పేషెంట్ సేమ్ కంప్లైంట్ కాకపోతే అది ఎప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది తనకి. ఒక మేల్ 50 years మేల్, రాలేదు చాలా సంవత్సరాల నుంచి రాలేదు. తను 5-6 years తర్వాత ఎందుకు వచ్చాడంటే తన కొడుకు ఫోర్స్ మీద వచ్చాడు. చెప్తే వినట్లేదు సార్, నాకు పైల్స్ ఉంటాయి అవే తగ్గిపోతాయి అంటే నా కొడుకు వినట్లేదు, నేను చూపిస్తా అని తీసుకొస్తే తనకేంటంటే తను అనుకున్నట్టు పైల్స్ లేవు, లోపల రెక్టల్ మాస్ ఉంది. అంటే రెక్టల్ మాస్ అంటే క్యాన్సర్ ఉంది, ఒక గ్రోత్ ఉంది ముద్దలాగా. మనకు ఓపీడీకి వచ్చినప్పుడు మనం ఎగ్జామిన్ చేస్తాం, ప్రాక్టోస్కోప్ లేదంటే ఫింగర్ పెట్టి చెక్ చేస్తే హార్డ్ లంప్ లాగా తగులుతుంది. ఏంటని ఫర్దర్గా కొలనోస్కోపీ చేసి మళ్ళీ బయాప్సీ చేస్తే రెక్టల్ క్యాన్సర్ అని వచ్చింది. సో తనకి ఏంటంటే మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ కీమోథెరపీ ప్రాసెస్ అంతా ఉంది. సో తను ఎర్లీగా ప్రజెంట్ అయ్యి ఉంటే, ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉంటే, మనం ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనము అక్కడ వరకు దాన్ని
అది కూడా క్యాన్సర్ కూడా మనం ఎర్లీ స్టేజెస్ లో డయాగ్నోస్ చేసాం అనుకోండి, మనకి ట్రీట్మెంట్ సినారియో అంతా మారిపోతా ఉంటది. లేదనుకోండి డిలే చేసాం అనుకోండి, అది అక్కడి నుంచి వేరే చోటికి బాడీలో వేరే చోటికి పాకడం, అదే మెటాస్టాసిస్ అంటాం. అట్లా అయితే మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ గా మారిపోతా ఉంటది. సో ఒక పేషెంట్ ఏమో మంచిగా ఎర్లీగా 1 వీక్ వచ్చేసింది తను, ఇంకో పేషెంట్ డిలే చేశాడు, నాకు ఇదే ఉండొచ్చు అని గూగుల్ ఏదో కొట్టుకొని సేమ్ నాకు అదే ఉండొచ్చు, అదే తగ్గిపోతుంది అని వదిలేశాడు. సో వచ్చేసరికి ట్రీట్మెంట్ తనకి ఏంటంటే ఖర్చు పెరిగింది, అలా మళ్ళీ కొంచెం లైఫ్ రిస్క్ అయింది, రికవరీ టైం ఎక్కువ పట్టింది, ఇవన్నీ ఇబ్బందులే. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్లో ఎంత ఫ్రీక్వెంట్గా పైల్స్ ఆపరేషన్స్ కానీ పైల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ జరుగుతుంటాయి? ఒక వీక్లో తీసుకుంటే మనం ఒక 10, 15, 20 వరకు సర్జరీస్ చేస్తూ ఉంటాం పైల్స్. ఎందుకంటే మన కోర్ స్పెషాలిటీస్ అవి అన్నమాట. ఎందుకంటే మన దగ్గర కంప్లీట్గా లేజర్, స్టాప్లర్, ఈ కంప్లీట్లీ డే కేర్ సర్జరీస్ కాబట్టి. సో మనకి ఈజీగా ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మా హాస్పిటల్లో అయితే 15,000 to 20,000 అరౌండ్ కేసెస్ చేసాం, పైల్స్ కేసెస్. పైల్స్ కానీ అదే ఫిజర్, వాటిలలో చాలా మంది పుట్టి ఫిజర్ ఉండొచ్చు, లేదంటే ఫిజర్ విత్ పైల్స్ ఉంటాయి. సో వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ వాడాలా లేకపోతే స్టాబ్లర్ టెక్నిక్ వాడాలా? లేజర్ ఎప్పుడు వాడుతూ ఉంటామంటే మనకి గ్రేడ్ 1 కానీ లేజర్, మనకి గ్రేడ్ 1 to గ్రేడ్ 3 వరకు మనకి లేజర్ పనిచేస్తుంది. అండ్ ఈ స్టాబ్లర్ టెక్నిక్ ఎప్పుడు వాడతామంటే గ్రేడ్ 2 కానీ లేదంటే 3 ప్రొలాబ్స్ ఉండి లేకపోతే సివియర్ బ్లీడింగ్ ఉంటే మనం స్టాప్లర్ వాడుతూ ఉంటాం. ఇంకోటి చివాటే టెక్నిక్ కానీ కూడా చేస్తూ ఉంటాం, ఎందుకంటే కనిపెట్టిన అతని పేరే చివాటే. దాంట్లో ఏం చేస్తూ ఉంటామంటే మనం లోపల 2 rows కరిగిపోయే దారంతో సూచర్స్ వేస్తూ ఉంటాం సర్క్యులర్గా. ఏంటంటే ఆ లోపల మ్యూకోజా అంటాము, సబ్ మ్యూకోజా అంటే కింద పేగు లోపల లేయర్స్, అండ్ మజిల్ కి కొంచెం మనం స్ట్రెంత్ ఇస్తాం. దానివల్ల మనకి రక్త సరఫరా అనేది కట్ ఆఫ్ అయిపోయి ఈ పైల్ మాస్ ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. సో ఈజీగా డైలీ ఒక 3-4 సర్జరీస్ పైల్స్ మన దగ్గర అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాక్టర్, మీ చేసిన సర్జరీస్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఇంత డేంజరస్, ఇంత క్రేజీ, ఈ నా ఆపరేషన్ హిస్టరీలోనే నేను ఇంతవరకు చూడలేదు ఇది అని, అట్లాంటి మీకు ఏమైనా అనిపించిందా? పేషెంట్ హిస్టరీ కానీ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ? ఒక పేషెంట్ ఉన్నాడండి, ఒక 30 years యంగ్ మేల్, అబౌట్ టు గెట్ మ్యారీడ్ అన్నమాట. అతనికి ఏంటంటే ఒక 5-6 years నుంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉన్నది. ఎందుకంటే ఫుడ్ టైంకి తినడు, ఏంటంటే ఎప్పుడు పని ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, టైంకి తినకపోవడం, వాటర్ సరిగ్గా తాగడంట అసలే. అండ్ ఫుడ్ ఏం తింటదంటే ఎక్కువ జంక్ ఫుడ్, మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ ఏంటంటే అంత ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. సో సఫిషియంట్ ఫైబర్ లేక అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాడు. అండ్ మోషన్ వెళ్ళినప్పుడల్లా తను స్ట్రెయిన్ చేస్తూ ఉన్నాడు, బాగా ముక్కుతా ఉన్నాడు. సో దానివల్ల ఇనిషియల్గా ఫస్ట్ కొంచెం పెయిన్ వచ్చింది. పెయిన్ రాగానే మళ్ళీ బటర్ మిల్క్, కొంచెం ఫైబర్ ఇవి తీసుకొని మళ్ళీ కంప్లైంట్ కొంచెం రిలీఫ్ రాగానే తగ్గిపోయింది, ఏం లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ 10 daysకి మళ్ళీ ఒకసారి బాగా హార్ట్ స్టూల్ పోయాడంట. హార్ట్ స్టూల్ పోయినప్పుడు మళ్ళీ కొంచెం బాగా ఏదో కట్ అయినట్టు అనిపించింది తనకి, పెయిన్ వచ్చింది. మళ్ళీ కొంచెం మోడిఫికేషన్స్ చేసి లైఫ్ మళ్ళీ బటర్ మిల్క్ అవి మళ్ళీ లైఫ్ నడిపిస్తా ఉన్నాడు. కానీ తనకేంటంటే బ్లడ్ మోషన్ వెళ్ళినప్పుడల్లా పడతా ఉంది. సరే ఆ మోషన్ వెళ్ళినప్పుడు పడుతుంది, మిగతా టైంలో బ్లీడ్ అవ్వట్లేదు. సో తను వదిలేశాడు, ఒక 4-5 years ప్రొలాంగ్ చేసుకున్నాడు అట్లే. తను ఏంటంటే కొంచెం లీన్ అయిపోయాడు, వీక్నెస్, ఇవన్నీ గిడ్డినెస్ ఇవన్నీ వస్తా ఉన్నాయి, ఇవన్నీ వస్తా ఉన్నా ఏం కాదులే, కొంచెం వేడి చేసినట్టుంది, వాటర్ ఎక్కువ తాగుదాము అని. ఒకసారి ఏమైందంటే తను ఒకరోజు మోషన్కి వెళ్ళి వచ్చాడంట, ఇంట్లో మోషన్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాడు. తన రూమ్మేట్స్ ఉన్నాడు, అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. మోషన్కి వెళ్ళి వచ్చి కూర్చొని సీట్లోకి వెళ్ళి లేవగానే ప్యాంట్లోకి వెళ్ళి అంత వాటర్, అది బ్లడ్ కారిపోతా ఉంది సీట్ మీద మొత్తం అంతా బ్లడ్ కారిపోతా ఉంది. ఆ బ్లడ్ చూసి ఫ్రెండ్ ఎవరో చూసి నోటీస్ చేశారే, ఏంట్రా ఇది కానీ అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. సో ఇమీడియట్ గా మా దగ్గరికి ఈవినింగ్ 7 ఆ టైంకి సెషన్ మీద తీసుకొచ్చారు. ఏంటి ఏమైందంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, సార్ ఏం తెలియదు సార్, మోషన్కి వెళ్ళి వచ్చాడు, కూర్చున్నాడు, బ్లడ్ ప్యాంట్కి అంతా బ్లడ్ అంటుందని నేను చూసి నోటీస్ చేయగానే పడిపోయాడు సార్ అని. ఏంటని ఎగ్జామిన్ చేస్తే తనకి పైల్స్ ఉన్నాయి, పైల్స్ ఉండి వాటి నుంచి యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంది. సో ఏంటంటే మనకి ఆ పైల్స్ గ్రేడ్ 3 పైల్స్ ప్రొలాప్స్ అయిపోయినాయి, గ్రేడ్ 4 అబౌట్ గ్రేడ్ 4కి రావడానికి. కాకపోతే మనకి అతనికి ఏమైందంటే ఆ పైల్స్ అనేది బ్లీడింగ్ యాక్టివ్గా అవుతుంది.
కొంతమందికి ఏంటంటే బ్లడ్ మోషన్ వెళ్ళేటప్పుడు వచ్చి ఆగిపోతూ ఉంటుంది, తనకి ప్రొలాంగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతూనే ఉంది. సో ఇమీడియట్గా ఏం చేయాలని కొంచెం స్టెబిలైజ్ పేషెంట్ మనం ఫ్లూయిడ్స్ అవి పెట్టి హిమోగ్లోబిన్ ఇవన్నీ చెక్ చేసుకుంటే కొంచెం బ్లడ్ తక్కువనే ఉంది తనకి. ఒక 1-2 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కిచ్చేసి మనం ఎమర్జెన్సీ బేసిస్లో అప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చింది. తనకి ఆ బ్లీడింగ్ ఆపాలంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ మనకి సర్జరీ. సో మనకి తనకి లేజర్తో పాటు స్టాప్లర్ కూడా వాడా. సో లేజర్లో మనం ఏంటంటే పైల్ మాస్ని స్ట్రింక్ చేస్తాము. దీంట్లో స్టాప్లర్లో మనకు ఆ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసి కొద్దిగా పైల్ టిష్యూని ఎక్సెస్ చేసి టిష్యూని రీపోజిషన్ చేశాం. సో తనకేంటంటే హాస్పిటల్లో ఒక 2-3 days ఉండాల్సి వచ్చింది. మళ్ళీ అంత స్టెబిలైజ్ అయ్యి ఇంప్రూవ్మెంట్కి తర్వాత సర్జరీ తర్వాత ఇప్పుడు బ్లడ్ అయితే ఏం పడట్లేదు. తర్వాత మళ్ళీ ఒక 1 రోజుల తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడు. సార్ నా ప్రాణాలు కాపాడారు సార్, చాలా లైఫ్లో నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు సార్, వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అది అని. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేసావంటే తగ్గిపోతుంది అనుకున్నా సార్, వేడికి మామూలుగా వేడి చేసినప్పుడు బ్లడ్ పడతా ఉంటుంది అంటారు కదా, అదే అనుకున్నా సార్ నేను. ఇంతకు మించి పైల్స్ ఇవన్నీ అంటే పైల్స్ సర్జరీ అంటే కూడా నాకు భయం సార్. రీసెంట్గా వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఆటో డ్రైవర్కి ఎవరికో సర్జరీ అయిందంట, పైల్ సర్జరీ అయితే 2 to 3 weeks తను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. బాగా ఎప్పుడు చూసినా నొప్పి 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 అంటా ఉంటాడు. కాకపోతే ఇప్పుడు మనం అంత భయపడాల్సింది అయితే ఏమీ లేదు. పైల్స్ సర్జరీ అనగానే మనకి లేటెస్ట్ టెక్నిక్స్, లేజర్, స్టాబ్లర్, ఇంకోటి చివాటే అని కూడా చేస్తూ ఉంటాం. వీటన్నిటి ఏంటంటే రికవరీ మనకి ఫాస్ట్గా ఉంటుంది, వెరీ మినిమల్ పెయిన్. ఇంకొక ఇప్పుడు ఈ పేషెంట్ లాగానే ఇంకొక స్టోరీ, అంటే ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కానీ కొంచెం డిఫరెంట్ సినారియో. ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఏంటంటే యంగ్ పేషెంట్, తిను ఒక 50-55 years మేల్ పేషెంట్. ఇంతకుముందు పేషెంట్లో ఏంటంటే వేడి వల్ల లేదంటే పైల్స్ ట్రీట్మెంట్ అంటే భయపడి ఆగిపోయాడు అతను. ఇతను కూడా ఇప్పుడు నేను చెప్పే పేషెంట్ కూడా ఏంటంటే పైల్స్ ట్రీట్మెంట్ అనగానే భయపడిపోయాడు. అండ్ ఇంకోటి ఏంటి, తనకి మోషన్లో బ్లడ్ వస్తుంది అండ్ సైమల్టేనియస్గా మోషన్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం ముద్దల్లాగా బయటికి రావడము, కొన్ని రోజులు అట్లా నడిచింది. మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళినాక ముద్దల్లాగా బయటకు వస్తూ ఉంటే తనే వేలుతో నెట్టుకుంటా ఉన్నాడు. నెట్టుకుంటా ఉండి పైల్సే కదా, ఏం కాదు తగ్గిపోతుంది, సెల్ఫ్గా ఏం కాదు నాకు తగ్గిపోతుంది, ఆ ట్రీట్మెంట్ అని నాకు భయం. ఎందుకంటే వాళ్ళ తాతకో సంథింగ్ ఎవరికో అయింది, ట్రీట్మెంట్ అయింది. ఒక 2-3 వారాలు బాగా సఫర్ అయ్యిండ్రు. బెడ్ రెస్ట్ ఉండాలా ఇవన్నీ అనుకుని నెగ్లెక్ట్ చేశాడు. తనకేంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కొంచెం చీము కూడా పడుతుంది, బ్లడ్ వస్తుంది. సో ఎప్పుడు తను కూడా బాగా నీరసం అయిపోయాడు. నీరసం అయిపోతే తన కొడుకు ఒక 2-3 days చూసి, ఏంటి డాడీ కొంచెం వీక్ ఉన్నావు, ఏంటి ఏమవుతుంది అంటే చెప్పట్లేదు. సరే తను ఏమనుకున్నాడు, డాడీ చెప్పట్లేదు కదా, ఒకసారి హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాము, వాళ్ళు ఏమన్నా కాజ్ ఏముంటుందో రూల్ అవుట్ చేస్తారని తీసుకొచ్చి సార్ మా డాడీ మాకేం చెప్పట్లేదు, మీరన్నా కొంచెం అడగండి సార్, కొంచెం చూడండి అది అంటే. మెల్లగా ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి అంటే, ఏం లేదు సార్ కొంచెం నీరసం ఉంటుంది అని చెప్పట్లేదు. సరే తన కొడుకుని బయటికి పంపించి చెప్పండి సార్ మీరు ఏంటి ఇబ్బంది పడుతున్నారా ఇది అంటే, అడగంగా రిపీటెడ్గా క్వశ్చన్స్, పర్లేదు సార్ మీరు ట్రీట్మెంట్ కోసం కదా వచ్చింది, డాక్టర్ దగ్గర మీరు సంకోచిస్తే ఎట్లా చెప్పండి అది ఇది అంటే. అప్పుడు చెప్పాడు, సార్ నాకు కింద మోషన్కి వెళ్ళే దగ్గర నాకు మాంసం లాగా అనిపిస్తుంది, అది ఒక 2-3 years నుంచి ఉంది సార్, నేను పైల్సే అనుకుంటున్నా సార్ అని అన్నాడు. ఓకే, పైల్సే అనుకుంటున్నా, నాకు పైల్స్ ట్రీట్మెంట్ అంటే భయము అని నేను నెగ్లెక్ట్ చేశాను సార్ అన్నాడు. సరే చూద్దామని ఎగ్జామిన్ చేసి అదే ప్రాక్టోస్కోపీ అంటాం, కింద పెట్టి చూస్తే లోపల ఒక గట్టి మాస్ ఉంది, హార్డ్ మాస్ ఉంది, లంప్ లాగా ఉంది. సో దానికి మనం అతనికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి సార్ అని చెప్పి బ్లడ్ టెస్ట్లు కానీ లేదంటే కొలనోస్కోపీ అంటాము, కింద నుంచి అది కొలనోస్కోపీ చేసి ఆ టిష్యూ పైప్ పెట్టి అక్కడి నుంచి కొంచెం బయాప్సీ అనేది తీసి పరీక్షకు పంపిస్తే అది రెక్టల్ క్యాన్సర్ ఉంది తనకి. సో తను ఏంటంటే పైల్సే కదా అని వదిలేశాడు. చూస్తే తనకి క్యాన్సర్. అదేంటంటే ఆ క్యాన్సర్ అనేది తన పక్కన పేగులకి అటు ఇటు కూడా స్ప్రెడ్ అయిపోయింది, మెటాస్టాసిస్ అంట. తనకు హార్డ్లీ ఒక 2-3 years ముందు వచ్చి ఉంటే జస్ట్ అక్కడ వరకే ఉన్నా కానీ మనం అదంతా తీసేస్తే అక్కడితో ప్రాబ్లం అయిపోయేది. సో ఇది ఫర్దర్గా మెటాస్టాసిస్ అయ్యేసరికి తనకి ట్రీట్మెంట్ సీనారియో మొత్తం మారిపోయింది. ఏంటంటే తనకి సర్జరీ అవసరమైంది, అయిన ఖర్చు ఎక్కువ అయిపోయింది,
రికవరీ టైం ఎక్కువ పట్టింది, మళ్ళీ ఫర్దర్గా కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. తనకి అంతా ఆల్మోస్ట్ మళ్ళీ రికవరీ అవ్వడానికి ఒక 2-3 months పట్టింది. సో ఈ పేషెంట్ ఇట్లా అయింది ఈ పేషెంట్కి. డాక్టర్, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వచ్చినారు. ఈ అందరి పేషెంట్స్లో మీ దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మీరు కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి? బేసిక్గా చేసే తప్పు ఏంటంటే, మనకి ఇప్పుడు ఏంటంటే ఒక 15-20 years బ్యాక్ మనకి ఇంటర్నెట్ కానీ లేదంటే ఇవన్నీ లేవు. అప్పుడు ఏంటంటే ఏదన్నా కంప్లైంట్, ఏదన్నా ఇబ్బంది, వామిటింగ్స్ లేదంటే ఇంకేమన్నా మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పో కడుపు నొప్పో వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు ఇమీడియట్గా. ఇప్పుడు ఏంటంటే గూగుల్ చేస్తున్నారు, నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ChatGPT అలాంటివి కొట్టగానే మీకు ఈ కంప్లైంట్స్, సో అందాజుగా అదేంటంటే ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. సో వీళ్ళు మెంటల్గా ఏంటంటే అవి చూసేసి నాకు ఈ కంప్లైంట్ ఉంటుందిలే, ఇదే ఉండొచ్చు అని సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ డయాగ్నోసిస్ అయిపోయి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫాస్ట్గా కన్సల్టేషన్ చేపించుకోవట్లేదు, ఇదే ఉండొచ్చులే తగ్గిపోతుంది అన్నట్టు డిలే. కాకపోతే ఏంటంటే మనకి ఇనిషియల్ స్టేజెస్లో మనము డాక్టర్ దగ్గర చూపించుకుంటే మనకి ట్రీట్మెంట్ కాస్ట్ పరంగా కానీ లేకపోతే రికవరీ కానీ హెల్త్ ఇష్యూని అడ్రస్ చేయడం కానీ ఇది త్వరగా జరిగిపోతూ ఉంటుంది. అదే మనము బాగా చాలా రోజులు డిలే చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బేసిక్ మామూలుగా గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజెస్ కానీ లేదంటే ఈ పైల్స్, ఈ ఫిషర్, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే మనకి డిలే చేస్తున్న కొద్దీ మనకి ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఎర్లీ ప్రజెంటేషన్కి లేదంటే చాలా రోజులు డిలే చేసి వచ్చిన దానికి మనకి ట్రీట్మెంట్ సినారియోస్, మనకు అయ్యే ఖర్చు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. సో ఎర్లీ ప్రజెంటేషన్ గురించి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఒక 20-26 years మేల్ పేషెంట్. తనకేంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు లైట్గా బ్లడ్ పడుతుంది ఒక 3-4 days నుంచి, మైల్డ్ పెయిన్ ఉంది అని వచ్చాడు. అదేంటంటే ఫస్ట్ 1 weekలోనే తను రియలైజ్ అయ్యి నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటాను, నెగ్లెక్ట్ చేయను అని తను వచ్చాడు. తనకి ఏంటంటే చిన్న క్రాక్. సో ఏంటంటే కన్జర్వేటివ్గా కొన్ని డైట్ మాడిఫికేషన్స్, కొంచెం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయండి, సిట్స్ బాత్ అని మామూలుగా టబ్లో లూక్వామ్ వాటర్లో కూర్చోవడం అది చెప్పాం. ఒక 15-20 daysలో తనకి కంప్లైంట్స్ తగ్గాయి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకున్నాడు, లైఫ్ గోయింగ్ ఆన్. ఇంకో పేషెంట్ ఏంటంటే చాలా రోజుల నుంచి నాకు మోషన్లో బ్లడ్ పడుతుంది, చెప్తే ఏమనుకుంటారో. ఇప్పుడు మనకి పైల్స్ అనగానే మనము కొన్ని కామెడీలు చూస్తూ ఉంటాం, కూర్చోరు అది ఇది. కాకపోతే ఆ పైల్స్ వచ్చిన వాళ్ళకి ఆ బాధ ఏంటనేది రెగ్యులర్గా మేము చూసే పేషెంట్స్ మాకు తెలుస్తూ ఉంటుంది. సో తను ఏంటంటే చాలా రోజుల నుంచి మోషన్లో బ్లడ్ పడుతుంది, ఆ కమోడ్ అంతా బాగా బ్లడ్ స్ప్లాష్ అవుతుంది, కానీ ఇంట్లో ఎవరికి చెప్పట్లేదు. కొడుక్కి కానీ లేకపోతే వైఫ్కి కానీ చెప్తే ఏమనుకుంటారో, చూద్దాంలే తగ్గిపోతుందేమో, నాకు వేడి చేసింది, పైల్స్ అని వేడి చేసిందిలే తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ రోజుల తరబడి, ఏళ్ళ తరబడి డిలే చేశాడు. డిలే చేసి లాస్ట్కి ఎప్పుడో బాగా ఒకసారి కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు నీరసం వచ్చి. ఎందుకని హాస్పిటల్కి మా దగ్గరకు వచ్చారు, ఎమర్జెన్సీకి వచ్చాడు. ఎమర్జెన్సీకి బాగా బీపీ తగ్గిపోయింది 90-60, గిడ్డినెస్ ఉంది అని వస్తే మనము కొంచెం స్టెబిలైజ్ చేసి పేషెంట్ని మరి బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే హిమోగ్లోబిన్ హార్డ్లీ ఒక 6.5 grams ఉంది. మేల్స్కి ఉండాల్సిన దాంట్లో సగం. ఎందుకు ఏమైందండి మరి బ్లడ్ ఇంత తక్కువ ఉంది, ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఎక్కడ చూపించుకోలేదా, మీకేమి ఇబ్బందులు లేవా అంటే, లేదు సార్ నాకేం లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పట్లేదు. మేబీ మరి వీళ్ళ ఒక్కసారి సరే పర్సనల్గా మాట్లాడదామని వెళ్ళి పేషెంట్ తోటి కూర్చొని మెల్లి డీటెయిల్గా హిస్టరీ అడిగితే, సార్ నాకు మోషన్లో బ్లడ్ పడుతుంది సార్, ఒక 5-6 years నుంచి పడుతుంది సార్, కాకపోతే ఎవరికి చెప్పలేదు, నేనే తగ్గిపోతుందిలే అని వదిలేశాను సార్ అని. అప్పుడు తనకి అప్పుడు బ్లడ్ తక్కువ ఉంది, ఫస్ట్ కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక 2-3 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాం. సో హార్డ్లీ ఏంటంటే మనం ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కించినా 1 gram కూడా పూర్తిగా పెరగదు. సో దానికి బ్లడ్ ఎక్కిచ్చేసి అంత స్టెబిలైజ్ అయినాక తనకి ఎగ్జామిన్ చేసి చూస్తే పైల్స్ ఏంటంటే grade 3 ప్రొలాప్స్డ్ పైల్స్ ఉన్నాయి. సో తనను ఒక 2-3 రోజులు హాస్పిటల్లో పెట్టి తన బ్లడ్ ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు మనము సర్జరీ చేసాం. అది లేజర్ అండ్ స్టాబ్లర్ 2 కాంబినేషన్ టెక్నిక్ చేసి డిశ్చార్జ్ చేసాము. హార్డ్లీ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసాము. ఒక 2-3 days రెస్ట్ తీసుకొని తను మళ్ళీ ఒక 10 days తర్వాత రివ్యూకి వచ్చాడు. ఇప్పుడు ఎట్లా ఉందండి, మీకు బ్లడ్ పడుతుందా లేకపోతే పెయిన్ ఏమన్నా ఉందా అంటే, లేదు సార్ నాకు ఇప్పుడు బ్లడ్ అసలు పడట్లేదు, నొప్పి కూడా పెద్దగా ఏం లేదు, చాలా వెరీ మినిమల్,
సో ఏంటంటే అతను ఏమనుకున్నాడంటే నాకు పైల్స్ ఉండొచ్చు, అయినా పైల్స్ సర్జరీ అనగానే నాకు 2-3 వారాలు నేను మంచానికి పరిమితం కావాలా, నొప్పి ఉంటుంది, భరించలేనంత నొప్పి ఉంటుంది, చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇతనికి పైల్ సర్జరీ అయిందని ఎగతాళి చేస్తారేమో అట్లా అనుకుని నెగ్లెక్ట్ చేశాడు. కానీ మనకి పైల్స్ ట్రీట్మెంట్ అనగానే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో వీటికి మనకి లేటెస్ట్ టెక్నిక్స్, లేజర్, స్టాప్లర్, వీటి వల్ల మనకి రికవరీ, ఫాస్ట్ రికవరీ అండ్ ఇస్ కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్. సో పెయిన్ కూడా వెరీ మినిమల్ అన్నమాట. నో పెయిన్ అని చెప్పను కానీ వెరీ మినిమల్, మైల్డ్ పెయిన్. డాక్టర్ చాలా మంది మన భారతీయులు ఫ్లష్ చేసి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్లష్ చేసి వెళ్ళిపోతారు వెంటనే, ఇంకా అక్కడ ఏముంది ఏం పడ్డది అని కూడా చూడరు. బట్ మీలాంటి డాక్టర్స్ ఏమంటారంటే పూప్ అనేది, షిట్ అనేది ఒక హెల్త్ రిపోర్ట్, ఎక్స్ట్రీమ్ హెల్త్ రిపోర్ట్ అంటారు. అక్కడ ఏం చూడాలి డాక్టర్? స్మెల్ చూడాలా, కలర్ చూడాలా, షేప్ చూడాలా? ఒక పూప్ చూసి ఆర్ ఒక షిట్ చూసి వాళ్ళది వాళ్ళు నాకు ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు డిసైడ్ అయ్యి డాక్టర్ దగ్గరికి రావచ్చు. బేసిక్గా దీన్ని హెల్త్ రిపోర్ట్ అనడానికి మీరు ఎందుకు అంటారు దీన్ని హెల్త్ రిపోర్ట్ అని? మీరు అన్నట్టు హెల్త్ని ఇండికేట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే నార్మల్గా మనకి ఏంటంటే మన పూప్ కలర్ అనేది షేడ్స్ ఆఫ్ బ్రౌన్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి హిమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడి నుంచి బిలిరుబిన్ వచ్చి మనకి బైలు గట్టు బ్యాక్టీరియా, దానివల్ల మనకి ఆ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ అనేది వస్తుంది. నార్మల్ హెల్త్ ఇండివిజువల్ లో ఉంటుంది. కొంతమందిలో మనకి ఏంటంటే ఎల్లో లేకపోతే స్టిక్కీ కూడా ఉండొచ్చు. అది ఎప్పుడు అంటే మనకి ఏమన్నా ఫ్యాట్ మాల్ అబ్జార్ప్షన్ అట్లా అంటాం. లేదు అంటే బాగా గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనం బాగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి ఏమన్నా తీసుకున్నా మన పూప్ అనేది గ్రీన్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదనుకోండి కొన్నిసార్లు బాగా బ్రైట్ రెడ్ ఉంటుంది. బ్రైట్ రెడ్ అనగానే మనకి బ్లడ్ అంటే బ్లడ్ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే మనము లేదన్నా ఐరన్ కంటైనింగ్ మెడికేషన్స్ ఏమన్నా తీసుకున్నా మనకి బ్రైట్ రెడ్ అట్లా ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మనకి కొన్ని సందర్భాల్లో పైల్స్ లేదంటే ఫిజర్ ఇలాంటివి ఉన్నా మనకి పూప్ లో బ్రైట్ రెడ్ కలర్ ఉండొచ్చు. లేదు అనుకోండి కొన్నిసార్లు టారీ లేదంటే డార్క్ కలర్డ్ అంటాం. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి పైనుంచి అప్పర్ జిఐ అంటాం, అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, అక్కడి నుంచి ఏమన్నా బ్లీడ్ అయితే మనకి కిందికి వచ్చేసరికి కలర్ అనేది మారిపోద్ది. ఏ కలర్ అన్నారు? డార్క్ కలర్ లేదంటే టారీ కలర్డ్ అంటాం. ఓకే, బ్లాక్ అంటారు కొంచెం ఇంచుమించు బ్లాక్ కలర్ లాగా. లేదంటే కొన్నిసార్లు మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది. ఇది రేర్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మనము ఈ బీటా కెరోటిన్ సంబంధించిన ఫుడ్స్ ఏమన్నా లేదంటే క్యారెట్ ఇలాంటివి ఏమన్నా ఎక్కువ తీసుకుంటే మనకి కొంచెం ఆరెంజ్ కలర్ కూడా రావచ్చు. లేదంటే బాగా పెయిన్ ఉన్నాయి అనుకోండి మనకి ఏదన్నా లివర్ ప్రాబ్లం కానీ లేదంటే సమ్ ఇష్యూ రిలేటెడ్ టు ప్యాంక్రియాస్ అట్లా కూడా అనుకోవచ్చు. సో మనము చాలా మంది ఏంటంటే ఫ్లష్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, చూడరు కూడా, పట్టించుకోరు. అంటే డైలీ చూడమని చెప్పట్లేదు కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 3-4 డేస్కి ఒకసారి చూసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే లోపల ఏం తెలియదు కానీ మనకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఇదంతా కలర్ గురించి చెప్పినారు. కలర్ గురించి, షేప్ గురించి దాని డిఫరెన్స్ షేప్ లో కూడా డిఫరెన్స్ వస్తుంటది. యూజువల్గా ఏంటంటే మనకి కాన్స్టిపేటెడ్ ఉందనుకోండి, మోషన్ ఫ్రీగా లేకపోవడం అట్లా ఉంటే కొంచెం నట్స్ లాగా రావడము, లేదంటే హార్డ్ సాసేజ్ షేప్డ్ గా ఉండడము, లేదంటే సాసేజ్ షేప్ లో పొడుగ్గా క్రాక్స్ రావడము, ఇది కాన్స్టిపేషన్ లో చూస్తాం. అనుకుంటుంటారు చూడడమే ఎక్కువ అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇంకా మనకి ఇంకా డైరియాలో మనం ఏంటంటే బాగా వాటరీ ఉండొచ్చు, లేదంటే పెబుల్స్ లాగా అంటే డిస్టార్టెడ్ గా చిన్న చిన్న పీసులు లాగా అట్లా ఏమన్నా ఉండొచ్చు. మెయిన్ గా మనకి ఈ చూడొచ్చు కాన్స్టిపేషన్ ఉంటే అయితే నార్మల్ మిగతా ఏదొచ్చినా అవి కూడా బాగా హార్డ్ ఉన్నాయి అనుకోండి మనం కాన్స్టిపేటెడ్ అని అనుకోవచ్చు. అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. పేషెంట్ హార్డ్లీ ఒక 1 month అవుతుంది అనుకుంటా, మంచి ఫిట్ గా ఉన్నాడు పర్సన్. ఫిట్ గా ఉన్నాడు. ఓపీకి వస్తుంటే నేను చూసి ఇతను ఇంత వెల్ బిల్డ్ ఉన్నాడు, ఈయనకేం కంప్లైంట్ ఉంటుందబ్బా అని అనుకున్నాను. చూస్తూ వచ్చి కూర్చొని అంతా చెప్పాడు స్టోరీ. సార్ నేను నేను డైలీ జిమ్కి వెళ్తాను, ఇన్ అవర్స్ వర్కౌట్ చేస్తాను, ఫిజిక్ ఉంది, వెల్ సెటిల్డ్, మ్యారీడ్, కిడ్ ఉన్నాడు. కాకపోతే నాకు 1 week నుంచి కొంచెం బాగా నీరసంగా ఉంది, ఫ్యాటీగా అనిపిస్తుంది, ఏం చేసినా నాకు అసలు ఆ నీరసం అనేది పోవట్లేదు, ఫీవర్ లేదు, లేకపోతే వేరే ఇంకేమన్నా స్టమక్ పెయిన్ కానీ అలాంటి వేరే ఇబ్బందులు ఏం చెప్పట్లేదు. అయితే ఫ్యాటీగ్ ఎందుకు అని రొటీన్ గా అలసిపోవడం నీరసం వస్తుందని చెప్తున్నాడు. సో బ్లడ్ టెస్ట్ మామూలుగా హిమోగ్లోబిన్ ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేయించా.
చెక్ చేపిస్తే హార్డ్లీ అరౌండ్ సమ్ 7 to 8 ఉంది. మేల్స్కి ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ అనేది 13 to 15 లేదంటే 11-12 ఆ రేంజ్ లో ఉంటుంది. సో దానికి 7-8 ఎందుకు వస్తుంది అంటే మీకు ఎప్పుడైనా బ్లడ్ పడుతుందా మోషన్లో లేదంటే ఇంకేదైనా అవుతుందా అంటే లేదు సార్ ఏం లేదు అన్నారు. సరే టెంపరీగా చూద్దాం, మీరు ఒక 1 week మీ స్టూల్ కలర్ చూసుకోండి అని చెప్పాను నేను. చెప్తే తను వెళ్ళి ఒక 1 week తర్వాత వచ్చి సార్ చూసాను సార్ బాగా డార్క్ కలర్డ్ వస్తుంది, అదే మరి ఇంతకుముందు మనం అనుకున్నట్టు డార్క్ టారీ కలర్డ్ ఉంటుంది సార్ అని చెప్పాడు, బ్లాక్ కలర్. సో అప్పుడు అర్థమైంది. అప్పుడు ఫర్దర్ గా మనం ఇన్వెస్టిగేట్ చేసి ఎండోస్కోపీ చేసాం. ఎండోస్కోపీ చేస్తే అతనికి స్టొమక్ అల్సర్ ఉండి అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది. సో దానివల్ల బ్లడ్ పోతుంది అంటే యూజువల్ గా సిమ్టమ్స్ ఏమన్నా ఉండాలి కానీ తన విషయంలో ఏం సిమ్టమ్స్ ఏం లేవు. సో ఓన్లీ ఫ్యాటిగ్, నీరసం ఇదే. సో దానికి మనం సఫిషియెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము, కొంచెం మనం బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి మెడిసిన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్ చెప్పాం. సో ఒక 2 weeks మళ్ళీ ఒక 4-5 weeks తర్వాత వచ్చాడు మళ్ళీ వచ్చి సార్ నాకు కొంచెం ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ బెటర్, ఇప్పుడైతే బ్లడ్ ఏం పడట్లేదు మోషన్ లో కొంచెం అది ఇది అని చెప్పాడు. సో అందుకనే మనం ఎప్పుడైనా స్టూల్ అనేది కొంచెం మనం చెక్ చేసుకోవాలా, మనం దాని రిలేటెడ్ మనకేమన్నా ఇబ్బందులు వస్తున్నాయా, సో మనము ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా సిమ్టమ్స్ అట్లా బ్లీడింగ్ కానీ ఇట్లా ఏమన్నా ఉంటే మనము ఖచ్చితంగా కన్సల్టేషన్ మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవడం మంచిది. లక్కీలీ తను ఏంటంటే హార్డ్లీ ఒక 10-15 days మన దగ్గరకు వచ్చాడు. ఇంకా డిలే చేసి ఉంటే మేబీ బ్లడ్ తక్కువయ్యి మన దగ్గరకు వచ్చినా మళ్ళీ మనం బ్లడ్ ఎక్కించి హాస్పిటల్లో 4-5 days స్టే ఇవన్నీ పడుతుండే. సో డాక్టర్ చాలా మందికి తింటారు, తిన్న తర్వాత కడుపులో మంటలాగా, కడుపులో గ్యాస్ ఫామ్ అయినట్టు, బ్లోటింగ్ అంటే ఉబ్బిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇది పోవడానికి అక్కడ యాంటాసిడ్ లాంటి జెలుసిల్ కానీ లేకపోతే ఈనో లాంటిది వేసేసుకుంటారు, తాగేస్తారు. ఇప్పుడు స్టమక్లో గ్యాస్ వస్తుంది అంటే అది ఏదో సిగ్నల్ ఇస్తుంది కదా, మనం దాన్ని మరి ఈనో తాగడం ఇదంతా సప్రెస్ చేస్తున్నట్ట, బాడీ ఇచ్చే సిగ్నల్ని మనం కట్ చేస్తున్నట్ట, ఏంది డాక్టర్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా గ్యాస్ లాగా ఎందుకు వస్తుంది, అండ్ ఈనో వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది బాడీలో? ఇది మంచిదా చెడ్డదా? ఈనో కానీ ఇట్లాంటి జెలుసిల్ కానీ యాంటాసిడ్స్ తీసుకోవడం ఏం జరుగుతుంది? ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఎందుకు అట్లా బ్లోటింగ్గా ఫీల్ అవుతారు? చెప్పాలంటే మనకి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మనము తినేప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువ మాట్లాడుతున్నా మనకి బ్లోటింగ్ వన్ ఆఫ్ ది కాజ్. లేదు అంటే మనము స్వాలోడ్ ఎయిర్, మనం యూజువల్గా నోస్ తోటి కాకుండా మనం నోటి తోటి కూడా గాలి మింగుతూ ఉంటాం, అదే స్వాలోడ్ ఎయిర్ అంటాం. దానివల్ల ఎక్సెస్ అయినా దానివల్ల బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా, లేదు అంటే మనకి కాన్స్టిపేషన్ ఉందనుకోండి రిపీటెడ్ గా, దానివల్ల కూడా బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కొన్ని కండిషన్స్ మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం, వాటిలలో కూడా మనకి బ్లోటింగ్ వస్తూ ఉంటుంది. లేదంటే ఎక్సెసివ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, లేదంటే బీర్ కానీ లేదంటే సోడా ఇలాంటివి బాగా ఫ్రీక్వెంట్గా తీసుకున్నా ఉన్నా కానీ మనకి దాంట్లో లోపల నథింగ్ బట్ బ్లోటింగ్ ఎందుకు వస్తుంది అంటే మనకి అప్పర్ జిఐ ట్రాక్ట్ నుంచి ఎయిర్ ఎక్స్పెల్ చేస్తూ ఉంటుంది. అప్పర్ జిఐ ట్రాక్ట్ అంటే మనకి అన్నవాహిక, ఇప్పుడు గొంతు నుంచి మనం కిందికి వెళ్తుంటే ఈసోఫాగస్ అంటాం, మళ్ళీ స్టొమక్, ఈ ఏరియాల నుంచి గ్యాస్ బయటికి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి బ్లోటింగ్ లేదంటే స్టొమక్ అంతా పట్టేసినట్టు అవ్వడము ఇదంతా అవుతుంటది. సో అంటే మెయిన్ గా అదే మనం చెప్పుకున్నట్టు స్వాలోడ్ ఎయిర్ కానీ లేదంటే ఫుడ్ బట్టి కూడా కొన్నిసార్లు, అండ్ ఎక్సెసివ్ కాఫీ, సమ్ టైమ్స్ ఆల్కహాల్, బీర్, సోడా కండిషన్స్, మెడికల్ కండిషన్స్ అంటే ఇక కాన్స్టిపేషన్, IBS ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ ఈనో కానీ జెలుసిల్ కానీ ఇవి వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది లోపల? సో చాలా మంది ఏంటంటే పట్టేసినట్టు ఉంది అంటే రొటీన్ గా మనకి ఏంటంటే యాంటాసిడ్స్ దొరుకుతున్నాయి. మెడికల్ షాప్ అతన్ని నాకు టాబ్లెట్ ఇట్లా గ్యాస్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు, అంతే అనగానే ఏదో యాంటాసిడ్ ఏదో ఇస్తూ ఉంటారు. లేదంటే ఈనో మనకి మార్కెట్లో ఈనో ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో అవేం చేస్తాయి అంటే టెంపరీగా మనకి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తాయి ఈ యాంటాసిడ్స్. వీటిలో యాంటాసిడ్స్ అంటే మనకి ఏంటంటే దాంట్లో కాంపోనెంట్స్ మెగ్నీషియం కానీ సోడియం, ఈ ఆల్జినేట్ అంటాం. సో ఇవేంటంటే ఫాస్ట్ యాక్టింగ్, కాకపోతే టెంపరీ, ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. కాకపోతే మనం ప్రాపర్ అవి రూట్ కాజ్ ని అడ్రస్ చేయం.
దేనివల్ల ఈ బ్లోటింగ్ వచ్చింది అనేది అవి ట్రీట్ చేయవు. టెంపరీగా మనకి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం వల్ల మనకి ఆ మంట లేకపోతే పట్టేసినట్టు ఈ ఫీలింగ్ ఇన్స్టెంట్గా తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే లాంగ్ టర్మ్గా మనము మెడికల్ సూపర్విజన్ లేకుండా, ఒక డాక్టర్ గైడెన్స్ లేకుండా మనం యాంటాసిడ్స్ కానీ రిపీటెడ్గా గ్యాస్ వచ్చినప్పుడల్లా ఒక ఈనో వేసుకుంటే నాకు తగ్గిపోతుంది, లేదంటే ఒక యాంటాసిడ్ వేసుకుంటే నాకు తగ్గిపోతుంది అని మనం అట్లా నెగ్లెక్ట్ చేస్తే మనకేంటంటే లాంగ్ టర్మ్లో అవి కాన్స్టిబేషన్ కాజ్ చేస్తాయి, లేకపోతే డయేరియా కూడా కాజ్ చేస్తూ ఉంటాయి. కాన్స్టిపేషన్ అంటే యూజువల్గా మనం సైంటిఫికల్గా చూసుకోవాలనుకుంటే యూజువల్గా ఒక వీక్లో స్టూల్స్ మనం లెస్ దాన్ 3 వారంలో 3 సార్లు కంటే తక్కువ మోషన్ పాస్ చేసి బాగా హార్డ్ స్టూల్స్ అట్లా ఏమన్నా ఉంటే కాన్స్టిపేషన్ అనుకుంటాం. ఇక డయేరియా అంటే వాటరీ స్టూల్స్ అని, అవి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే రోజుకి 4-5 సార్లు అంతకంటే మించి అట్లా అంటాం. సో ఇంకోటి మనకి యాంటాసిడ్స్ లాగానే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఇవి కూడా ఇంచుమించు యాంటాసిడ్స్ లాగానే వర్క్ అవుతాయి. కాకపోతే మెయిన్ యాంటాసిడ్స్ కి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కి తేడా ఏంటంటే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి అంటే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయవు. మనకి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంజైమ్స్ హెల్ప్ అవుతాయి కదా, సో ఆ ఎంజైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి. సో దానివల్ల మనకి ఈ బ్లోటింగ్ ఇవన్నీ తగ్గుతాయి. కాకపోతే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేది యాక్షన్ స్లోగా ఉంటుంది, డిలేడ్ యాక్షన్, లాంగ్ టర్మ్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. కాకపోతే మనం యాంటాసిడ్స్ మరీ లాంగ్ స్టాండింగ్ వారాల తరబడి, అండ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అయితే మనము వాడచ్చు మేబీ ఒక 2-3 వీక్స్ డిపెండింగ్. ఇవి ఓవర్ ద కౌంటర్ ఇవి కూడా దొరుకుతాయి. అంటే ఇది ప్యాంటప్రోజోల్ లేదంటే ఒమిప్రోజోల్ అని మీరు కూడా వినే ఉంటారు, ఇటువంటివి అన్నమాట. సో కాకపోతే ఇవి కూడా మనం మెడికల్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా వేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇక లాంగ్ స్టాండింగ్ యూజ్ ఆఫ్ ఇదేంటంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లో మనకి కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తూ ఉంటుంది, పొట్టకు అదే స్టొమక్ క్యాన్సర్. లేదు అంటే మనకి విటమిన్ B12 తగ్గడము, లేదంటే కాల్షియం, ఐరన్, మాల్ అబ్జార్ప్షన్ అవి సరిగా బాడీలో అబ్జర్వ్ కాకపోవడం ఇవి అవుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు బ్లోటింగ్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, కానీ ఏ కెమికల్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడాలనుకోవట్లేదు. సింపుల్ గా ఒక ఇంట్లో హోమ్ రెమెడీ లాగా చేసుకునేవి ఏమైనా ఉన్నాయా డాక్టర్, గ్యాస్ కానీ బ్లోటింగ్ కానీ పోవడానికి? మొన్ననే ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చింది మా దగ్గరికి, అట్లా ఒక 30 years హౌస్ వైఫ్ వచ్చి, సార్ నేను నెలకి ఆల్మోస్ట్ ఒక 1000-1200 వరకు నేను యాంటాసిడ్స్ ఖర్చు పెడుతున్నాను మంత్లీ, అంటే రోజు వేసుకుంటుంది. కాకపోతే ఈ మధ్యలో నాకు కొంచెం అయినా ఇబ్బంది అవుతుంది, అంతకుముందు అవి వేసుకోగానే నాకు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుండే అని చెప్తుండే. కాకపోతే ఏంటి మీ డైట్ చెప్పండి అమ్మా, ఎప్పుడు తింటారు, ఏ టైంకి లేస్తారు అంటే, మార్నింగ్ హార్డ్లీ ఒక 2 kids ఏమి ఉన్నారు తనకి. మార్నింగ్ లేచి ఎంప్టీ స్టమక్ ఒక కాఫీ తాగుతుంది, ఏమి తినకుండా. తర్వాత నో బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్ లంచ్ ఎప్పుడు అంటే లంచ్ 2:30 అరౌండ్ 2:33. మళ్ళీ నైట్ డిన్నర్ 9:30కి. సో హార్డ్లీ ఆ లంచ్కి డిన్నర్కి మళ్ళీ 7 to 8 hours గ్యాప్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనము లాంగ్ స్టాండింగ్లో మనకి స్టమక్ ఎంప్టీ ఉంటే మనకి మార్నింగ్ ఇప్పుడు కాఫీ తీసుకోగానే ఏమవుతుంది అంటే మనకి యాసిడ్ సెక్రేట్ అవుతాయి. సో దానికి డైజెస్ట్ అవ్వడానికి ఫుడ్ సంథింగ్ ఏదన్నా ఉండాలి కదా, ఏం లేక ఎంప్టీ స్టమక్ ఉండేసరికి ఆ స్టమక్ లైనింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మనకి గ్యాస్ట్రైటిస్, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో తనకి నేను ఏం చెప్పానంటే ఈ యాంటాసిడ్స్ ఇవన్నీ ఆపేయండి. ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయండి, డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. లైట్ ఫుడ్ ఏదో ఒకటి తీసుకోండి, సమ్ ఇడ్లీయో లేదంటే మీరు ఏం తీసుకున్న ఓట్స్ తీసుకోండి. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అరౌండ్ 12:30 ఆ టైంకి లంచ్ చేయండి. లంచ్ చేసాక ఆడలో ఒక 15 minutes అట్లా ఒక లైట్ వాకింగ్ చేయండి. నైట్ డిన్నర్ అరౌండ్ 7:30 ఆ టైంకి చేసేయండి. చేసేసాక ఒక 1/2 hour బ్రిస్క్ వాకింగ్ చేయండి. అండ్ కొంచెం లూక్ వామ్ వాటర్ లేకపోతే జీరా ఇలాంటి అజ్వైన్ ఇలాంటివి తీసుకోండి. తీసుకొని ఒక 2-3 weeks ట్రై చేయండి. ట్రై చేసి నాకు వచ్చి మళ్ళీ చెప్పండి రిజల్ట్ ఎట్లా ఉందని అడిగితే, సరే సార్ నేను ఆపేస్తాను మీరు అన్నట్టు, నాకు కూడా ఖర్చు మిగులుతుంది అది ఇది అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 2 weeks తర్వాత వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, నా ఒక 70% ఐఎమ్ ఫీలింగ్ బెటర్ సార్. నేను చెప్పిన కొంచెం ఈ మోడిఫికేషన్స్, ఫుడ్ టైం టు టైం తీసుకోవడము, దానివల్ల నాకు ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది. ఇంకా ఇవి ఎప్పుడు అంటే మనము ఈ నార్మల్ రొటీన్స్ తోటి కూడా మనము 2 to 3 weeksలో మనకి రిలీఫ్ అవుతే వీ కెన్ నథింగ్ ఫర్దర్గా పెద్దగా మేజర్ ఇష్యూ ఏం లేదని అనుకోవచ్చు.
మనము 2 to 3 వీక్స్ మనం నార్మల్ ఇప్పుడు ఇవి ట్రై చేసి కూడా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అంటే మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, లోపల రూట్ కాజ్ ఏందనేది మనం కనుక్కోవాలి. అంటే మీరు చెప్పే ఇంత బేసిక్ కూడా జనాలు స్ట్రెస్ కి వాళ్ళ వర్క్ కల్చర్ కి అలవాటు పడిపోయి ఈ బేసిక్ కూడా ఫాలో అవ్వలేకపోయేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఆ బేసికే చెప్తున్నారు ఫైనల్ గా, అదే వర్క్ అవుతుంది. అదే వర్క్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనము ఇనిషియల్ స్టేజెస్లోనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం జస్ట్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు కదా. కన్సల్టేషన్ హార్డ్లీ ఎంత 500 సంథింగ్ అట్లా అవుతాయి. ఇప్పుడు లేదు మనం డిలే చేసామనుకోండి, మనకు ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ రికవరీ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఇది మనం చాలా సార్లు ఇంట్లో వింటుంటాం డాక్టర్, మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తినేటప్పుడు నీళ్ళు తాగకండి, తిన్న తర్వాత వెంటనే నీళ్ళు తాగకండి, తిన్నది అరగదు అనే కాన్సెప్ట్తో ఉంటారు వాళ్ళు. మా తాతయ్య కూడా అంతే, తిన్న తర్వాత వెంటనే నీళ్ళు తాగరు, కొంతసేపు తర్వాత తాగుతారు. ఎంత తాగమన్నా దగ్గొచ్చినా తట్టుకున్నా తాగకపోయేవాళ్ళు, కొంతసేపు తర్వాత తాగుతారు నీళ్ళు. ఎందుకుంది డాక్టర్ ఇట్లా తిన్న తర్వాత డైజెషన్ స్లో, నీళ్ళు తాగడం వల్ల డైజెషన్ స్లో అయిపోతుంది అన్న మనం నమ్మేది నిజమేనా? నీళ్ళు తాగొచ్చా? ఏంటి వాటర్ అండ్ డైజెషన్ మధ్యలో రిలేషన్ ఏంటి? ఈ రిలేషన్ మీరు అడుగుతుంటే ఆ క్వశ్చన్ నేను పర్సనల్గా నేనే ఫేస్ చేశాను చిన్నప్పుడు. ఎందుకంటే మా తాతయ్య మా నాన్నమ్మ మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. సో తినేటప్పుడు నీళ్ళు అస్సలు తాగొద్దనేవాళ్ళు, నన్ను కానీ లేకపోతే మా బ్రదర్ని కానీ మా డాడీని కూడా అస్సలు నీళ్ళు తాగొద్దనేవాళ్ళు. కొన్నిసార్లు తినేటప్పుడు మనకేంటంటే చిన్నప్పుడు మనం ఫాస్ట్గా తింటా ఉంటాం, తినేటప్పుడు అటు చూసి ఇటు చూసి మనకి పట్టేసినట్టు అవ్వడం లేదంటే దగ్గు రావడం, అయినా తాగనీయకపోయేది. ఎందుకు అంటే తినేటప్పుడు నీళ్లు తాగితే మనకి ఫుడ్ తొందరగా అరగదు, లేదంటే తిన్నది మింగుడు పడదు, ఏదో సంథింగ్ చెప్పేవాళ్ళు, అర్థం కాకపోయేది. కాకపోతే తినేప్పుడు నీళ్లు తాగకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తినేప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది స్లో అవుతా అనేది ఒక మిత్ లాగా అనమాట. ఓకే. ఎందుకంటే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ లేదంటే లోపల యాసిడ్స్ అనేవి బాడీలో ఆ టైంలో వాటర్ ఎట్లా ఉన్నా వాటి అబ్జార్ప్షన్ అవి జరిగిపోతూ ఉంటుంది. సో డైజెషన్ అనేది ఇంపైర్ అవ్వదు. తినేప్పుడు మళ్ళీ ఏంటంటే మనం కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫుడ్ని బ్రేక్ డౌన్ తొందరగా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సైమల్టేనియస్ గా మనకి ఆ లోపల మూవ్మెంట్ స్టమక్ నుంచి లేదంటే చిన్న పేగులకు కానీ పెద్ద పేగులకి ఈజీగా మూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మధ్యలో సిప్స్ తీసుకోవడం మంచిదే. అండ్ ఇంకోటి మనం తినే ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే 1 అవర్ ముందు బాగా చిల్డ్ వాటర్ అనేది తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వాటి వల్ల కూడా కంప్లీట్ గా డైజెషన్ ఇంపైర్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ కొంతవరకు మనకి ఆ ఎంజైమ్స్ అవి కొద్దిగా డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా తినేప్పుడు సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిదే. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాక్టర్, అంటే తిన్న తర్వాత ఆ నీళ్లు తాగడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే స్టమక్ లో HCl ఉంటుందో అది డైల్యూట్ అయిపోతుంది ఇట్లాంటివన్నీ అంటుంటారు కదా, అందుకే మీ జీర్ణ శక్తి తగ్గుతుంది అని. అది మరి అది నిజంగానే మిత్ అంటారా? అది కూడా కరెక్ట్ సైంటిఫికల్ గా ప్రూవన్ అయితే కాదండి. ఎందుకంటే తినేప్పుడు వాటర్ తాగినా ఆ లోపల వాటర్ ఉన్నా గానీ మనకి యాసిడ్స్ వాటి పని అవి జరుగుతాయి, స్ట్రెంత్ ఎక్కువ ఉందండి, జరిగిపోతూనే ఉంటది. కాబట్టి మనం సిప్స్ వాటర్ తీసుకోవడం మంచిదే. అండ్ మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఇంకో కపుల్ గుర్తొస్తున్నారు. లిటరల్ గా ఫైటింగ్, వాళ్ళు ఓపిక వచ్చి హస్బెండ్ అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ నేను చెప్పేదే కరెక్ట్ అని నా ముందు ఆర్గ్యూ చేసుకుంటారు. అరే మీరు వచ్చిన రీజన్ ఏంటి, మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు అని అడిగితే హస్బెండ్ చెప్తున్నాడు, చూడండి డాక్టర్ గారు మా వైఫ్ అస్సలు తినేప్పుడు నన్ను నీళ్లు తాగనివ్వట్లేదు, ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది, నేను రీసెంట్లీ మ్యారీడ్, ఒక 1 month అవుతుంది, నీళ్ళు అస్సలు తాగనివ్వట్లేదు. దేనికి అంటే నాకు మధ్యలో ఈ మింగుడు పడక దగ్గు రావడము ఇట్లా అయినా కానీ తాగనివ్వట్లేదు. ఎందుకంటే ఆ ఫీమేల్ తను చెప్పే రీజన్ ఏంటంటే మా తాతలు చెప్పారు, మా పేరెంట్స్ చెప్పారు, సేమ్ అదే, తినేప్పుడు నీళ్ళు తాగొద్దు, సరిగా అరగదు, డైజెస్ట్ ఇట్లా అవుతుంది అని చెప్తుండే. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తినేప్పుడు సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిదే, దానివల్ల మనకి డైజెషన్ స్లో అవడం కానీ లేకపోతే డైజెషన్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ జరగవు అంటే అప్పుడు వైఫ్ హస్బెండ్ ని అడ్మిట్ చేసింది. అదే తను చెప్పిన రీజన్ ని యాక్సెప్ట్ చేసింది. సో వాళ్ళు నౌ హ్యాపీ. వాళ్ళ ఇంట్లో కాకుండా మీ ముందు వచ్చి కొట్లాడుతాడు. ఒక టిపికల్ తెలుగు ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళు లంచ్లో అన్నం పప్పు సాంబార్ కర్రీ తింటారు, లాస్ట్లో పెరుగు తినేసి అయిపోయింది వెళ్ళిపోతుంది. వీళ్ళకి కావాల్సిన ఫైబర్ దొరుకుతుందా డాక్టర్? బికాస్ ఫైబర్ తినాలి, ఫైబర్ తింటే మంచిది, డైజెషన్లో హెల్ప్ అవుతుంది ఇవన్నీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ దొరుకుతుందా
అండ్ ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మీరు డైజెషన్ ప్రాసెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫైబర్ అక్కడ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎంతసేపు డైజెషన్ ఫ్రీ అవుతుంది అంటారు తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పరు మాకు. అసలు ఉంటుందా ఇట్లాంటి ఫుడ్లో ఫైబర్ ఉంటుందా? డైలీ రిక్వైర్మెంట్ ఎంత అంటే ఒక 25 to 30 grams ఫైబర్ కావాలా. కాకపోతే రొటీన్గా మనం సౌత్ ఇండియా గురించి నార్త్లో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు సలాడ్లు చాలా మంది తీసుకుంటా ఉంటారు వాళ్ళు మార్నింగ్ కానీ. మన సైడ్ ఏంటంటే నా సౌత్ ఇండియా సైడ్ వచ్చేసరికి మనకు రొటీన్గా దాల్, ఒక కర్రీ, ఫ్రైడ్ కర్రీ ఏదో ఒకటి, పెరుగు. సో ఇదంతా మనకి ఏంటంటే మనకి ఇదే కంప్లీట్ డైట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ కాదు. దీంట్లో మనకి సఫిషియెంట్ ఫైబర్ అనేది రాదు. అండ్ ఫైబర్ ఎందుకు మనకి డైజెషన్ హెల్ప్ అవుతుంది అంటే ఏం చేస్తుంది అంటే, ఫైబర్ మనకి ఆ పేగులలో వాటర్ని కొంచెము ఆ స్టూల్ ఫామ్ అయినాక మనకి బల్క్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల పేగుల కదలిక ఫ్రీగా ఉంటుంది అనమాట, ఈజీగా మూమెంట్ వస్తూ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న గట్ బ్యాక్టీరియా ఫైబర్ని యూజ్ చేసి పేగులన్నీ హెల్దీగా ఉంచుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనం ఫైబర్ తీసుకోండి, మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది. లేకపోతే హై ఫైబర్ డైట్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది అని చెప్తా ఉంటాం. సో రొటీన్గా మనం తీసుకునే ఈ సౌత్ ఇండియన్ మన డైట్కి మనకు సఫిషియెంట్ ఫైబర్ అయితే అందట్లేదు. ఓకే. సో మీరు ఫైబర్ గురించి అనగానే ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తున్నారు. వాళ్ళు కూడా 4 వచ్చారు, ఫాదర్, మదర్, 2 సన్స్. సో వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, సార్ మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో మాకు రొటీన్ తినే డైట్ ఏంటంటే పప్పు, అది కూడా ఎట్లా అంటే పప్పు చారు, నీళ్ళలా బాగా డైల్యూటెడ్ పప్పు చారు, ఫ్రైడ్ కర్రీ ఏదో, పెరుగు తీసుకుంటాం సార్. మాకు అంతకుముందు కొంచెం ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ మధ్యలో ఒక 2 weeks నుంచి ఇంట్లో అందరికీ మలబద్ధకం తయారైందంట. అదే కాన్స్టిపేషన్, పోయేటప్పుడు బాగా గట్టిగా. వాళ్ళ హస్బెండ్కి ఏంటంటే మళ్ళీ సార్ నాకు కింద మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కూడా వస్తుంది సార్ అంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే డైట్ లో సఫిషియెంట్ ఫైబర్ లేదు. సో నేనేంటంటే వాళ్ళకి మెడిసిన్స్ ఏమో అడ్వైస్ చేయలేదు, కొంచెం డైట్ మాడిఫికేషన్స్ చెప్పాను. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కొన్ని రకాల పల్సెస్, లేదంటే కొన్ని ఫ్రూట్స్, మనకి జాంకాయ కానీ, లేదంటే ఇంకొన్ని ఫ్రూట్స్ లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చియా సీడ్స్ కానీ, మనకి వాళ్ళకి డైట్ లో కొంచెం దాల్ బాగా డైల్యూటెడ్ కాకుండా కొంచెం థిక్గా చేసుకోమని చెప్పాను. అండ్ ఒక సలాడ్లో మనకి క్యారెట్స్, కీరా కంపల్సరీ. అండ్ తిన్న తర్వాత ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఏదైనా తీసుకోండి, బటర్ మిల్క్ అవి తీసుకోండి అని చెప్పాను. వీటితోటి ట్రై చేసి చూడండి, మీకు కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అయితే మనము మెడిసిన్స్ ఏం పెట్టాం. ఒక 1 week తర్వాత రండి చూద్దామని చెప్పాను. 1 week తర్వాత వచ్చారు. మళ్ళీ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు వచ్చి, సార్ ఇప్పుడైతే నాకు మా వైఫ్కి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, పిల్లలు కూడా కొంచెం ఇప్పుడు మోషన్ ఫ్రీగానే ఉంది, మేము రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతాం అంటే వాళ్ళకి చెప్పాను, ఫైబర్ మనం తీసుకునే దాంట్లో సరిగా ఉండదు. సో మనం అడిషనల్, నేనేం చేయలేదు, మీకు కొంచెం అడిషన్ చెప్పాను డైట్లో. దాని తర్వాత నుంచి బాత్రూమ్లన్నీ బిజీ అనుకుంటా. అండ్ గ్యాస్ ఒకటి ముందు మాట్లాడుకుని మనం కింది నుంచి వెళ్ళేది, అదే గ్యాస్ పైనుంచి కూడా బర్బ్స్ లాగా, తేన్పు లాగా వస్తుంటుంది. తిన్న తర్వాత వెంటనే వస్తుంటుంది డాక్టర్, స్టమక్ మంటలతో పాటు బర్పింగ్ కూడా వస్తుంటుంది, తేన్పులు చాలా. వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే వస్తుంటుంది, ఇట్లా పెట్టుకొని దిగమింగుకొని దాన్ని ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతారు. తగ్గుతుందా అంటే లేదు, మళ్ళీ వస్తుంటుంది. ఏ ప్రాబ్లం డాక్టర్ ఇట్లా ఊరికి అన్ని సార్లు బర్పింగ్ రావడం కానీ, తేన్పులు రావడం కానీ, ఏం జరుగుతుంది ఇంటర్నల్లీ? మనకి ఎక్సెస్ గ్యాస్ బయటికి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది. ఈ పెద్ద మన ఏంటంటే అప్పర్ జిఐ ట్రాక్ నుంచి, అంటే అప్పర్ స్టమక్, ఈ ఈసోఫాగస్ అంటాం ఈ ప్లేస్ లో, ఇక్కడి నుంచి మనకి ఎక్స్పెల్ అయినప్పుడు. అది కూడా ఎందుకు అంటే మనము స్వాలోడ్ ఎయిర్ వల్ల, ఏరోఫాజియా అంటాం, అంటే మనం గాలి మింగుతూ ఉంటాం కదా, అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు మాట్లాడడం కూడా, తినేటప్పుడు బాగా ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, తెలియకుండా మనం ఎక్కువ గాలి తీసుకుంటా ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ గా తినడం కూడా. అండ్ కొన్ని రకాల కార్బోనేటెడ్ డ్రింక్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సోడా కానీ, లేకపోతే బీర్, ఇటువంటివి. దీంట్లో మెయిన్ ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్. లేదు అంటే మనకి ఏమన్నా గ్యాస్ట్రైటిస్ కానీ, లేదంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, జిఆర్డి ఇటువంటివి ఉన్నా మనకి బర్పింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ బర్పింగ్ అనే కంప్లైంట్ తోటి కూడా చాలా మంది నాకు బాగా తేన్పులు వస్తూ ఉంటారు. కొంతమంది, ఒక పేషెంట్ వచ్చాడు మొన్ననే, కొంచెం మంచి
ఫ్రమ్ 40 years ఎలా ఉండే హెల్తీగానే ఉన్నాడు చూస్తే. కూర్చొని నా ముందే బర్బ్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, ఇదే సార్ నా ప్రాబ్లం అని చెప్తున్నాడు. సో నేను అడిగాను అంటే ఇంకోటి మీరు ఏం తీసుకుంటారు సార్, ఎప్పుడు తీసుకుంటారు, మీకు డైట్ కొంచెం చెప్పండి అంటే తను ఏం చేస్తాడంటే ఒక ఐటీ ప్రొఫెషనల్ అంట, హెచ్ఆర్ టీమ్ హెచ్ఆర్. సో ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాను సార్, మెయిన్గా నాకు ఇవే ఉంటాయి రిక్రూట్ చేసుకోవడం అది ఇది అని చెప్పాడు. కాకపోతే బాగా ఎంబరేజింగ్ అనిపిస్తుంది సార్, నేను కండక్ట్ చేయలేకపోతున్నాను, వాళ్ళతోటి డైరెక్ట్ లైవ్గా మాట్లాడాలంటే నాతోటి కావట్లేదు. ఎందుకంటే మొన్ననే ఇట్లా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటే మొదలు ఒకసారి బాగా ఎక్కువ బర్ఫ్ చేశాను. సో అతను అవతల వ్యక్తి మాట్లాడడం ఆపేశాడు. సో అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను సార్ అన్నాడు. సో తను ఏం చేస్తాడంటే తినేటప్పుడు బాగా ఫాస్ట్గా తినేస్తాడట. ఫాస్ట్గా తినేసి మళ్ళీ ఏంటంటే చూయింగమ్ వేసుకుంటే తనకి ఏంటంటే కొంచెం బ్రీత్ ఫ్రెష్గా వస్తుందని చూయింగమ్ వేసుకుంటాడంట. అండ్ ఎవరో చెప్పారంట తనకి కార్బొనేటెడ్ వాటర్ ఇవి తీసుకోండి హెల్త్కి మంచిది అంటే ఇవి తీసుకుంటున్నారు సార్. సో మీరు ఏంటంటే కొంచెం తినేటప్పుడు మెల్లిగా తినండి. అందుకే మనకి పెద్దలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు మెల్లిగా తినాలి, బాగా మంచిగా నవిలి మింగాల. సో వాళ్ళు చెప్పే రీజన్ కరెక్టే. అండ్ నేను తనకి చెప్పాను, మీరు ఆ చూయింగ్ గమ్ అవాయిడ్ చేయండి, కార్బొనేటెడ్ వాటర్ కాకుండా నార్మల్గా రూమ్ టెంపరేచర్ వాటర్ ఇవి తీసుకోండి. వీటితోటి మీకు ఈ బర్పింగ్ ఇది అనేది తగ్గాలి ఖచ్చితంగా. 10 days కొంచెం రిలీఫ్ ఉంటుంది. తగ్గకపోతే మనం ఫర్దర్గా ఈ బ్యాక్టీరియల్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే గ్యాస్ట్రైటిస్ ఇవి మనం రూల్ అవుట్ చేసుకుందామని చెప్పి పంపించాను. మీరు కార్బొనేటెడ్ వాటర్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే, బిర్యానీతో పాటు థమ్స్అప్ కానీ కోక్ లేకుండా అసలు తినరు డాక్టర్. ఎవరు చూసినా ఆ ఏరేటెడ్ వాటర్ కానీ కార్బొనేటెడ్ వాటర్ కానీ ఉండాలి. ఈ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మరి ఎంత దారుణంగా అయిపోయినాయి అంటే, థమ్స్అప్ లేకుండా బిర్యానీ ఉండదు, బిర్యానీ లేకుండా థమ్స్అప్ ఉండదు, అది కాంబినేషన్లోనే మీరు తినాలి అన్నట్టు వాళ్ళు ప్రమోషన్స్ కూడా అట్లనే చేస్తున్నారు. మీరు చూసే ఏ కొత్త అడ్వర్టైజ్మెంట్స్ అయినా కూడా ఈ కాంబినేషన్ ఎంత డేంజరస్ డాక్టర్, అసలు డేంజరా, ఇది మంచిదా లేకపోతే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టు? నేను కూడా చాలా చూస్తా ఉన్నాను. ఎందుకంటే బిర్యానీ తీసుకుంటే మనకి థమ్స్అప్ ఫ్రీ, లేదంటే బిర్యానీ తీసుకుంటే ఈ కోక్ ఫ్రీ, ఇవి ఫ్రిడ్జ్ పెడుతున్నారు. కాకపోతే వీటి వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఇప్పుడు వీటి గురించి మాట్లాడాలంటే బేసిక్గా మనం ఫుడ్ డైజెషన్ టైమ్స్ కొంచెం చెప్పుకుందాం. ఓకే, యూజువల్గా ఏంటంటే మనకి సింపుల్ కార్బ్స్ అదే వైట్ రైస్ ఇవి కానీ డైజెస్ట్ అవ్వడానికి మనకి ఒక 1 to 2 hours టైం పడుతుంది. కొంచెం కాంప్లెక్స్ ఇవి కార్బ్స్ డైజెషన్ అవ్వడానికి అంటే రోటీ కానీ లేదంటే బ్రౌన్ రైస్ ఇవి కొంచెం 2 to 3 hours అట్లా టైం పడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ కమ్స్ ఏంటంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి ఒక 4 to 5 hours సంథింగ్ పడుతుంది. ఇక ఫ్యాట్ దానికంటే ఎక్కువ 5 hours మించి, ఇక ఆయిల్ గీ ఇవన్నీ ఇంకెక్కువ టైం పడుతుంది. సో మనం బిర్యానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, బిర్యానీ అనగానే దాంట్లో మనకి రైస్, నెక్స్ట్ ప్రోటీన్, గీ, ఆయిల్, మసాలాలు ఇవన్నీ క్లబ్ అయ్యి మనకి ఏంటంటే ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ఆల్రెడీ స్లో ఉంది. సో దాంట్లో ఏంటంటే రైస్ తొందరగా డైజెస్ట్ అవుతుంది, కాకపోతే ప్రోటీన్ ఈ ఫ్యాట్ మళ్ళీ దాంతో పాటు మనం తినగానే ఈ కార్బొనేటెడ్ మీరు అన్నట్టు కోక్ కానీ పెప్సీ లేకపోతే థమ్స్అప్ ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. దానివల్ల కొంచెం ఈ బ్లోటింగ్ పట్టేసినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫ్యాట్స్ ఏమవుతాయి అంటే సోలిడిఫై అంటే కొంచెం గట్టిగా అయిపోతాయి, డైజెషన్ స్లో అయిపోయి వాటి వల్ల. సో మనకి డైజెషన్ ఈ ఆల్రెడీ ఈ బిర్యానీ వీటి వల్ల ఎఫెక్ట్ అవుతా ఉంది. సైమల్టేనియస్ గా మనం దాన్ని మళ్ళీ ఇంకా స్లో చేస్తా ఉన్నాం. ఫర్దర్ గా చిల్డ్, అది కూడా డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి బాగా చిల్డ్ తాగితే నాకు కంప్లీట్ గా మీల్ కంప్లీట్ అవుతుంది. సో ఈ బిర్యానీ తిని ఈ పేషెంట్స్ కూడా, సార్ ఇప్పుడే నేను ఒక మంచి బిర్యానీ తిన్నా సార్, కాకపోతే నాకు ఎప్పటి నుంచో అలవాటు సార్ అని ఓమన్న ఒక 25 years అబ్బాయి వచ్చి, సార్ నాకు సండే నేను ఇప్పుడు చదువుకుంటున్నా సార్ స్టూడెంట్ని, వీక్ అంతా నాకు క్లాసెస్ ఉంటాయి, కొంచెం ఫుడ్ బయట తిన్నాను సార్ ఆ వీక్ అంతా, సండే రాగానే ఖచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, మధ్యాహ్నం నేను ఏదో బిర్యానీ హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ తింటాను సార్ అన్నాడు. బిర్యానీతో పాటు ఖచ్చితంగా ఒక కోల్డ్, అది కూడా బాగా చిల్డ్ డ్రింక్ కావాల్సిందే సార్ అని చెప్పాను. సో తనకి చెప్పాను అతని ఇబ్బంది ఏంటి అంటే, నాకు ఈ మధ్యలో తిన్న వెంటనే నాకు బాగా పట్టేసినట్టు స్టమక్ డిస్కంఫర్ట్ అవుతుంది చాలాసేపు, ఒక 3-4 hours ఎక్కువ టైం పడుతుంది సార్, అంతకుముందు ఏం లేదన్నాడు. సో నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మనకి డైజెషన్ ఇవి ఎంత టైం పడుతుంది. సో తనకి ఏంటంటే బిర్యానీ బిర్యానీ తినొద్దని నేను చెప్పట్లేదు, కాకపోతే బిర్యానీతో పాటు కొంచెం లూక్వామ్ వాటర్ కానీ లేకపోతే కొంచెం బటర్ మిల్క్ లేదంటే ఈ జీరా ఇవి తీసుకోండి, దాంతోపాటు మీకు కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మీకు ఆ బ్లోటింగ్ కానీ లేకపోతే ఇవన్నీ తగ్గుతాయని చెప్పా.
మీరు ఎంత చెప్పినా ఇప్పుడు తినేటప్పుడు కూడా ఎవరో ఒకరు థమ్స్ అప్ కోక్ చూస్తుంటా దీన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాలాసార్లు మనం కూడా తిన వెంటనే మనకి ఏదైనా చల్లగా తాగాలని మనకి అనిపిస్తూ ఉంటది, కానీ మనకి మైండ్ కనిపిస్తుంది, కాకపోతే స్టమక్ ఏంటి ఏది మంచిది బాడీకి మంచిది కాదు అట్లా కదా. డాక్టర్, నిన్న రాత్రి తిన్న మటన్ బిర్యానీ బయటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? బేసిక్గా మాకు ఆ డైజెషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి డాక్టర్. తిన్న ఫుడ్ బయటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఏం జరుగుతుంది యాక్చువల్లీ? నార్మల్గా జరిగే మనం ఇప్పుడు ఫుడ్ ఏంటంటే మనం తీసుకోగానే నవ్వులుతూ ఉంటాం, చ్యూయింగ్. సో ఆ టైంలో అది కూడా ఏంటంటే పెద్దలు చెప్పేవాళ్ళు ఎప్పటికైనా ఫాస్ట్గా తినొద్దు, నోట్లో వేసుకొని మింగడం కాదు, నవలాల మంచిగా ఎంత చూ చేస్తే అంత డైజెషన్. 22 సార్లు ఏమో చూ చేయాలి అంట. సో మనం చూ చేసినప్పుడు దాంతో పాటు సలైవా మిక్స్ అయిపోయి మనకి మింగుతా ఉంటాం. గొంతు నుంచి మళ్ళీ ఇక్కడ ఈసోఫాగస్, దాని తర్వాత మనకి స్టమక్ లోకి వస్తుంటాయి. స్టమక్ లోకి వచ్చాక అప్పుడు బ్రేక్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాటర్, మనం తీసుకున్న వాటర్ తో పాటు ఈ ఫుడ్, దాంట్లో మనకి గ్యాస్ట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రీషన్స్ అవుతుంది. సో ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫుడ్ బ్రేక్స్ మనకి కాంప్లెక్స్ ఫుడ్ పార్టికల్స్ బ్రేక్ డౌన్ అయ్యి సింపులర్ ఫుడ్ పార్టికల్స్ లాగా, అంటే కార్బోహైడ్రేట్స్ లేకపోతే నెక్స్ట్ అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, ఇవన్నీ నెక్స్ట్ మనకి చిన్న పేగుకి వస్తాయి. చిన్న పేగుకి వచ్చి అక్కడ కొంచెం మైనర్ పార్ట్ ఆఫ్ ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. దాని నుంచి నెక్స్ట్ మనకి కొలాన్, పెద్ద పేగులోకి వస్తుంది, కొలాన్ అంటాం మనం. సో ఆ పెద్ద పేగులో దానికి ఏంటంటే దీంట్లో ట్రాన్సిషన్ టైం అనేది ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక సమ్ 24 to 48 hours, 50 hours అట్లా యూజువల్ నార్మల్ కొలాన్ ట్రాన్సిట్ టైం. కొంతమందిలో ఒక 6-7 hours ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఏంటంటే మనకి కంప్లీట్ డైజెషన్, మనం తీసుకున్న ఫుడ్ మనం నోటి నుంచి నెక్స్ట్ టాయిలెట్కి వెళ్ళే, టాయిలెట్ అక్కడి వరకు మనకి యూజువల్గా అందాజుగా పట్టే టైం 24 to around 48 hours అట్లా పడుతుంది. సో నార్మల్గా డైజెషన్ ప్రాసెస్ ఇది బ్రీఫ్గా మనం చెప్పుకుంటే. మీరు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక పేషెంట్ వచ్చాడు. లిటరల్గా ఏంటంటే వాళ్ళు వచ్చి హస్బెండ్ ఏంటంటే కొత్తగా పెళ్ళయింది. హస్బెండ్కి ఏంటంటే మ్యారేజ్ ముందు నుంచే నైట్ ఏంటంటే ఒక మటన్ బిర్యానీ తిని పడుకోవడం. వీక్లీ ఒక 3-4 times నైట్ మటన్ బిర్యానీ తింటాడు, బాగా ఇష్టం తనకి. సో తిన్న వెంటనే పడుకోవడం. వైఫ్ ఏమంటది, తిన్న వెంటనే పడుకోవద్దు, డైజెషన్ ఈజీగా అవ్వదు, మళ్ళీ నీకు ఫర్దర్గా మీ బ్లోటింగ్ లేదంటే ఈ తేన్పులు రావడము, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని వైఫ్ చెప్తా ఉంది. రిపీటెడ్గా చెప్పినా కానీ తను పట్టించుకోవట్లేదు. సో నా దగ్గరికి తీసుకొచ్చి, సార్ నేను చెప్తే వినట్లేదు, మీరన్నా కాస్త చెప్పండి, మీరు చెప్తే అన్న వింటాడేమో అంటే తనకి హోల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి ఫుడ్ దేనికి ఎంత డైజెషన్ టైం పడుతుంది, మనం తీసుకున్న ఫుడ్. సో తనకి ఏంటంటే ఈ మనకి రైస్ ఇంత టైం పడుతుంది, సో కాంప్లెక్స్ కొద్దిగా ఫుడ్, కార్బ్స్, రోటీ కానీ లేదంటే నెక్స్ట్ బ్రౌన్ రైస్, ప్రోటీన్, ఫ్యాట్, ఇవన్నీ చెప్పి మీరు నైట్ తిన్న మటన్ బిర్యానీ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి మీ బాడీలోనే ఉందంటే లిటరల్గా షాక్ అయిపోయాడు. అప్పుడు వచ్చింది కాదు, అది కాదేమో. దాని ఏమంటాడంటే, నేను నైట్ మటన్ బిర్యానీ తింటే మార్నింగ్ వచ్చేస్తుంది బయటికి అని. కానీ అది కాదు, మనం నైట్ తీసుకునే ఫుడ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పటికి మనకి ఇంకా బాడీలోనే ఉంటుంది. సో తను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హస్బెండ్ మళ్ళీ అప్పటి నుంచి నేను రెగ్యులర్గా కొంచెం తిన్న వెంటనే పడుకోకపోవడము, కొద్దిగా వాకింగ్ చేస్తాను, కొద్దిగా వర్కౌట్స్ అవి చేస్తాను సార్, అది అని చెప్పి తను వెళ్ళిపోయారు. సో నౌ దే ఆర్ హ్యాపీ. ఈ వర్కౌట్స్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంటారు. చికెన్ కానీ లేకపోతే ఎగ్ వైట్స్ కానీ, పనీర్ అని, టోఫు అని, సోయా చంక్స్, మీల్ మేకర్, ఇట్లాంటివన్నీ చాలా తీసుకుంటుంటారు. బట్ వాళ్ళందరూ కంప్లైంట్ చేసి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్స్, గ్యాస్ ఎక్కువ వస్తుంటుంది. ఆ వచ్చే గ్యాస్ కూడా చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. ప్రోటీన్ ఫ్యాట్స్ అని అంటారు. ఎందుకు వస్తుంది డాక్టర్ ఇంత గ్యాస్ జిమ్ చేసే వాళ్ళకి? ఏంటంటే ఈ ఫార్టింగ్ అనేది నార్మల్ మెకానిజం. ఏంటంటే మన ఎక్సెస్ గ్యాస్ని బాడీ నుంచి ఎక్స్పెల్ చేయడానికి మనం ఫార్ట్ చేస్తూ ఉంటాం. సో దాట్ ఏంటంటే కొంతమందిలో బాగా ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ ఉంటుంది. మనం ఈ గ్యాస్ ఫౌల్ స్మెల్లింగ్ ఎందుకు వస్తుంది అంటే మనం కొంచెం సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. అంటే ప్రోటీన్ కావచ్చు, లేదంటే మనకు వెజిటేబుల్స్లో బ్రోకోలీ కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇవి అండ్ మీట్, ఎగ్ వైట్స్. అండ్ మీరు అడిగినట్టు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మెయిన్గా వాళ్ళ డైట్ మెయిన్లీ ప్రోటీన్ మీదనే ఉంటుంది. చికెన్ బ్రెస్ట్లు కానీ, లేదంటే రెడ్ మీట్, ఎగ్ వైట్స్, వే ప్రోటీన్. మనకేంటంటే బాడీకి ఒక ఆల్మోస్ట్ 1.5 to 2.2 grams per kg పర్ డే మనకు అవసరం. కాకపోతే దాన్ని ఏంటంటే మనకి జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ అని దాన్ని 2 to 3 times మనం ఎక్సెస్ కన్స్యూమ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఈ బ్రేక్ డౌన్ మనకి సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు బాడీ లోపలికి వెళ్ళాక ఆ బ్రేక్ డౌన్ అయ్యి మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు.
ఈ గ్యాస్ అనేది చాలా విపరీతమైన బ్యాడ్ స్మెల్లింగ్ ఉంటుంది అన్నమాట, రాటన్ ఎగ్ స్మెల్, ఓకే, కుళ్ళిపోయిన గుడ్ స్మెల్. సో దానివల్ల వీళ్ళకి బాగా ఫాట్ చేసినప్పుడు సివియర్గా స్మెల్ రావడము, అవి కూడా మనకి అది కూడా స్మెల్ వస్తే మనకి బాగా ఎంబరేజింగ్ అనిపించడము. సో రొటీన్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్గా ప్రోటీన్ తగ్గియమని కాదు, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ తీసుకోవాలి. బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ బట్టి. దాంతో పాటు మనం కొంచెం సలాడ్స్ కానీ, క్యారెట్స్, కీరాలు ఇవంటి అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, బటర్ మిల్క్ లేదంటే ప్రోబయోటిక్స్, కర్డ్ ఇవి మంచిగా తీసుకోవడం, ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఫౌల్ స్మెల్లింగ్ అనేది తగ్గుతుంది అనమాట. డాక్టర్, ప్రతి ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్సే వచ్చేస్తున్నాయి. మనకు ఒక పూర్వకాలం స్క్వాట్ చేసి అదే నీ మోకాళ్ళని బెండ్ చేసి కూర్చొని వాష్రూమ్ వెళ్ళడం అనే పద్ధతి లేదు. సిటీస్లో అది మొత్తానికే పోతుంది. అండ్ ఇప్పుడు పల్లెటూర్లలో, టౌన్స్లలో కూడా పెద్దవాళ్ళకి ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇండియన్ సిస్టమ్ని మొత్తం తీసేసి ఆ వెస్టర్న్ టాయిలెట్స్ కమోడ్ ఆ సిస్టమ్ని అలవాటు చేస్తున్నారు. ఇది ఇండియన్ టాయిలెట్ బెటరా, వెస్టర్న్ టాయిలెట్ బెటరా? ఇది నెవర్ ఎండింగ్ డిబేట్స్ డాక్టర్. ఇది యాక్చువల్ నేను అడగాల్సింది ఏంటంటే ఏం జరుగుతుంది ఇండియన్ టాయిలెట్ అండ్ వెస్టర్న్ టాయిలెట్కి మధ్యలో డిఫరెన్స్? వెస్టర్న్ టాయిలెట్ బెటరా, ఇండియన్ టాయిలెట్ బెటరా అంటే ఒకదాన్ని తక్కువ ఒకదాన్ని ఎక్కువ చేసి చెప్పలేము. కానీ మనకి ఇండియన్ టాయిలెట్లో ఏమవుతుంది అంటే మనకి యాన్యువల్ రెక్టల్ యాంగిల్ అంటాం. అంటే ఏంటంటే మనకి ఇండియన్ టాయిలెట్లో మనం కూర్చున్నప్పుడు ఆ హిప్ దగ్గర మనకి ఫ్లెక్షన్ ఏర్పడుతుంది. దానివల్ల మనకి ఆ లోపల సిగ్మాయిడ్ కొలాన్ కానీ లేదంటే నెక్స్ట్ రెక్టమ్ యానస్ అనేది ఒక స్ట్రైట్ పాత్వే క్రియేట్ అయ్యి మనకి మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ వెస్టర్న్లో తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఏంటంటే మనకి యానస్ దగ్గర ట్యూబోరెక్టాలిస్ అనే మజిల్ ఉంటుంది, స్లింగ్ లాగా పట్టుకొని ఉంటుంది అనమాట. అది ఓపెన్ అవ్వదేమో మొత్తం. ఓపెన్ అవ్వదు. మనకి ఏంటంటే వెస్టర్న్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు 90 degrees ఇట్లా స్ట్రైట్ గా కూర్చుంటాం కదా. సో అక్కడ అండ్ మనకి ఆ స్టమక్ ఈ మజిల్స్ అనేవి ప్రాపర్ మూవ్మెంట్ ఉండదు. దానివల్ల కింద రిలాక్సేషన్ సరిగా జరగక మనకి స్ట్రైట్ పాత్వే క్రియేట్ అవ్వక మోషన్ ఇబ్బంది అవుతా ఉంటుంది. అట్లానే ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని లేదు, కానీ వెస్టర్న్ టాయిలెట్ తో పాటు కొంచెం స్లైట్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ఏంటంటే ఫుట్ స్టూల్ అనేది పెట్టుకోవాలి. ముందు మనకు కాళ్ళ దగ్గర చిన్న స్టూల్ పెట్టుకొని కొంచెం మనము బెండ్ అయ్యి కూర్చుంటే మనకి ఆ మోషన్ పాత్వే, ఆ యానోరెక్టల్ యాంగిల్ అనేది మెయింటైన్ అయ్యి మనకి మోషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంటది. సో రీసెంట్ గా ఒక యుఎస్ రిటర్న్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. కొంచెం పెద్ద ఆయన, వయసు పెద్ద ఆయన, 60+ ఉన్నాడు. సార్ మేము యుఎస్లో ఒక 3-4 years ఉండి రీసెంట్గా ఇండియాకి వచ్చాం సార్. ఇండియాకి వచ్చి ఒక హౌస్, కొత్త ఇల్లు తీసుకున్నాము. దాంట్లో అంతా ఇండియన్ కమోడ్స్ ఇవే ఉండే. మాకు అక్కడ కూడా ఫస్ట్ ఇండియన్ కమోడ్స్ ఉండే, కానీ మా పిల్లలు డాడీ ఇప్పుడు నీ వయసు పెరుగుతుంది కదా, నువ్వు ఇండియన్ స్టైల్లో కూర్చోలేవు, నువ్వు వెస్టర్న్ కమోడ్ వాడండి, వెస్టర్న్ టాయిలెట్స్ అని అన్ని రెనోవేట్ చేశాడు. బాగా ఖర్చు అయింది సార్. సరే ఓకే సార్ చెప్పండి సార్ అంటే వెస్టర్న్ టాయిలెట్లో కూర్చుంటే 2 weeks నుంచి నాకు మోషన్ ఫ్రీగా లేదు సార్. నాకు అంతకుముందు ఇండియన్లో కూర్చున్నప్పుడు నాకు మంచిగా టాయిలెట్ బాగా, అదే వాష్రూమ్ ఫ్రీగానే వస్తుండే అని చెప్పాడు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకి ఇండియన్ టాయిలెట్, మీరు వెస్టర్న్ టాయిలెట్ దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేయకండి. చిన్న ఫుడ్ స్టూల్ ఒక 100 రూపాయలు 200 పెట్టుకొని మీరు ఆ ఫుడ్ స్టూల్ అనేది తీసుకొని మీ కాళ్ళ దగ్గర పెట్టుకోండి. మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం బెండ్ అవ్వండి. సో మనకి మళ్ళీ యాంగులేషన్ అనేది క్రియేట్ అయ్యి స్ట్రైట్ పాత్వే వచ్చి మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది అని చెప్పాను. సో వాళ్ళు సరే సార్ నేను ఫాలో అవుతానని చెప్పి వెళ్ళారు. మళ్ళీ 2 to 3 weeksలో వచ్చాడు. సార్ ఇప్పుడు కంఫర్ట్గానే ఉంది సార్, మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం లేదు, నాకు వెస్టర్న్ టాయిలెట్ తోటి నా ఫుడ్ స్టూల్ పెట్టుకున్నాను, నాకు ఇప్పుడు మంచిగా మోషన్ మంచిగా పాస్ అవుతుందని చెప్పాడు. ఇట్లాంటిదే వెస్టర్న్ టాయిలెట్ అండ్ ఇండియన్ టాయిలెట్కి సంబంధించిన డాక్టర్, మనం ఇండియన్ సైడ్ ఏమో వాటర్తో క్లీన్ చేసుకుంటారు, వెస్టర్న్ సైడ్ ఏమో టిష్యూస్తో క్లీన్ చేసుకుంటారు. మనకేమో వాటర్తో క్లీన్ చేసుకుంటేనే మనం ఫిజికల్గా ఎక్కడైనా ట్యాప్ కింద వాటర్ పెట్టుకున్నా మనం చేతులు పెట్టి నీళ్ళ కింద కడుక్కుంటేనే మనకి బాగా అనిపిస్తుంది టిష్యూతో తుడిచిన దానికన్నా. అది చేతుల విషయం. మరి కింద విషయం అక్కడ సరిగా పోతుందా? మరి వాళ్ళు తరతరాలుగా వాళ్ళు అదే టిష్యూస్ వాడుతూ వచ్చినారు. ఏది బెటర్ డాక్టర్, నీళ్ళ లేకపోతే టిష్యూవా? మనకి వాటర్ అనేది క్లీన్ చేస్తుంది, టిష్యూ ఏం చేస్తుంది, వైప్ చేస్తుంది, తుడిచేస్తుంది. సో మనకి మన వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడు అక్కడ ఫీకల్ మ్యాటర్ కానీ లేకపోతే మాయిశ్చర్ లేకపోతే ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. టిష్యూ తోటి మనం వైప్ చేసుకున్నప్పుడు కొంత పార్ట్ ఫీకల్ కంటెంట్స్ కానీ లేకపోతే అక్కడ మాయిశ్చర్ ఉండిపోవడం కానీ, దానివల్ల ఏమవుతుందంటే కింద ఏరియాలో బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువైపోయి మనకి ఆ ప్లేస్లో
ప్రూరైటిస్ అదే ఇచ్చింగ్, దురదలు కానీ, ర్యాష్ రావడము, లేకపోతే ఇంకోటి మనము పెరియానల్ యాబ్సెస్లు అంటూ ఉంటాం. ఈ కంప్లైంట్స్ చూస్తుంటాం. పెరియానల్ యాబ్సెస్ అంటే మనకి మోషన్కి వెళ్ళే కింద బటక్స్ దగ్గర కానీ యానల్ ఓపెనింగ్ దగ్గర చుట్టూ చీమగడ్డలు అవ్వడం, వేడిగడ్డలు, వేడి కురుపులు అంటూ ఉంటాం చూడండి. సో ఇవి తయారవుతూ ఉంటాయి. సో ఎప్పటికైనా వాటర్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత మనం ఒక డ్రై టవల్ తోటి కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఈ కంప్లైంట్ తోటే ఒక పేషెంట్ దీని గురించే వచ్చాడు మా దగ్గరికి. అది కూడా యుఎస్ నుంచి. సార్ నేను మొన్ననే వచ్చాను సార్, ఒక 10 daysలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను సార్. ఏంటి ప్రాబ్లం అంటే నాకు మోషన్కి వెళ్ళే దగ్గర బాగా సివియర్ ఇచ్చింగ్ వస్తుంది, ఎర్రగా అవుతుంది, వేడి కూర్పులు అవుతున్నాయి సార్ ఫ్రీక్వెంట్గా. నేను ఏం మెడిసిన్స్ వాడినా అప్పటికి తగ్గుతున్నాయి కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకు ప్రాబ్లం కొంచెం సొల్యూషన్ చెప్పండి సార్ అని వచ్చా. మీరు ఎట్లా క్లీన్ చేసుకుంటారండి మోషన్ వెళ్ళాక అంటే తను ఏమన్నాడంటే, సార్ క్లీనింగ్ ఏముంది సార్, మీ అంతా టిష్యూ పేపర్లే సార్, ఒక 4-5 సంవత్సరాల నుంచి ఓన్లీ టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకుంటున్నా, వాటర్ ఏం లేదు సార్ అని చెప్పాడు. సో నేను తనకి చెప్పాను, మీరు టిష్యూ కాకుండా వాటర్ తోటి క్లీన్ చేసుకోండి మంచిగా. దాని తర్వాత కొంచెం డ్రై టవల్ తోటి కొద్దిగా క్లీన్ చేసుకోండి. మీకు ఈ ఇచ్చింగ్ కానీ ప్రూరైటిస్ అవన్నీ మెల్లగా తగ్గుతాయి. టెంపరీ మెడిసిన్స్ పెట్టాను, ఈ కొంచెం మాడిఫికేషన్స్ చేసుకోండి, టిష్యూ బదులు వాటర్ తోటి క్లీన్ చేసుకోండి. సో తను వెళ్ళి మళ్ళీ యుఎస్ నుంచి ఒక 20 days తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. సార్ ఇప్పుడు ఒక 50-60% నాకు ప్రాబ్లం తగ్గింది సార్, ఇప్పుడు వాటర్ తోటి క్లీన్ చేసుకుంటున్నాడు టిష్యూ బదులు అని చెప్పాడు. సో ఎప్పటికైనా మనకి వాటర్ అనేది క్లీన్ చేస్తుంది, టిష్యూ జస్ట్ వైప్ చేస్తుంది. బికాజ్ ఇట్స్ రెమనెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ తోటి క్లీన్ చేసుకోవడమే మనకి మంచిది. అండ్ దాట్ టు మన ఇండియన్ కల్చర్ కానీ లేకపోతే ఇండియన్ స్టైల్ ఎప్పటికైనా వాటర్ తోటే మనకు అనాది కాలం నుంచి అవసరంగా అలవాటు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ వే అండ్ బెటర్ వే ఆఫ్ క్లీనింగ్. వాటర్ బెస్ట్ అంటారు. బెటర్. సో డాక్టర్, మనం చాలా డిస్కస్ చేసినాం, ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. ఆన్ ఎన్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్ లాగా మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పటికైనా మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, ఈ పైల్స్, ఫిషర్ అనే వీటి గురించే కాదు కానీ చిన్న హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినా డాక్టర్ని మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా ఒక చిన్న కన్సల్టేషన్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ క్యూర్. లేట్ డయాగ్నోసిస్, డిలేడ్ డయాగ్నోసిస్ లేదంటే డిలేడ్ ప్రెజెంటేషన్ ఎప్పటికైనా మనకి డిలేడ్ రికవరీ అండ్ కాస్ట్ పరంగా కూడా మనకి ఎక్కువ పడుతుంది అండ్ టైం టేకింగ్. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ఎప్పటికైనా మనం ట్రీట్మెంట్ పరంగా బెటర్ అనమాట. మనం తీసుకునే ఫుడ్ కూడా మనం ఏ టైంకి తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండ్ ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఏంటంటే మనకి ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ, మనకి హైదరాబాదే తీసుకోండి, 24/7 మనం నైట్ 4 o'clock పోయినా ఈ 4 AM బిర్యానీలు లేకపోతే మనకేమి దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ టైంకి బిర్యానీ లేకపోతే ఆడ్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోవడం, దానివల్ల ఏంటంటే బాడీ డైజెషన్ లేకపోతే ఆ హెల్త్ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. దట్ ప్రాసెస్డ్ ఫుడ్, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటున్నాయి. మనకి ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో తీసుకునే ఫుడ్లో మనం ఏంటంటే డైలీ కనీసం ఒక ఫైబర్ మనకి 25 to 30 grams ఫైబర్ ఉండేటట్టు డైలీ ఒక 2.5 to 3 liters వాటర్ తీసుకోవాలా. అండ్ మోషన్కి మనకి అర్జీ రాగానే వెళ్ళిపోవాలి, డిలే చేయకూడదు. అండ్ టాయిలెట్ టైం గురించి మనం మాట్లాడుకున్నాం. సో మ్యాక్స్ 5 minutesలో మనం ఫినిష్ చేసేసేయాలి. దాన్ని ప్రొలాంగ్ చేసామనుకోండి, మనం మాట్లాడుకున్నట్టు ఈ హిమరాయిడ్స్, అదే పైల్స్ రావడం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఎప్పటికైనా మనం తీసుకునే ఫుడ్ బట్టి మన అండ్ కొద్దిగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మనం ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయడం కానీ, వర్కౌట్స్ చేయడం కానీ, వీటితో పాటు కొద్దిగా ఎక్సర్సైజ్లు ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. సో మనం ఈ పైల్స్, ఫిషర్ ఇవి కూడా మనము రాకుండా ఈ డైట్ పరంగా కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.